మీకు ఈ గ్రంథం నుంచి ఒక మాట ముందుగా చెప్పాలి. ఎస్తేర్ అంటే అర్థం ఎంతమందికి తెలుసు? ఎస్తేర్ అంటే ఏ స్టార్, ఒక నక్షత్రం అని ఎస్తేర్ అంటే. మొట్టమొదటి మాట ఒకటి ఉండదు చూడండి. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ కానీ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది ఈ మాట. అంటే బాగుంటుందన్న ఉద్దేశం మనకు బలాన్ని ఇస్తుందని. అహశ్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహశ్వేరోషు ఏలెను. అక్కడ హిందూ దేశం అని ఉన్నది, ఇంగ్లీష్ బైబిల్లో ఇండియా అని ఉంటుంది. టోటల్ బైబిల్ మొత్తంలో మన దేశం పేరు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రజలాడు అంటే ఈ ఇండియాను కూడా అహశ్వేరోషు రాజు కొంత బాగా ఆయన ఏలినట్టుగా బైబిల్లో ఉన్నది. ఆమేన్. సరే, మన అంశం అయితే 10వ వచనంలో ఉన్నది, అక్కడ నుంచి చూద్దాం. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 1 ఫ్రమ్ వర్స్ 10. ఎస్తేర్ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి. 7వ దినమందు రాజు ద్రాక్షరసం తాగి సంతోషంగానున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి వస్తు యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహశ్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను, బిస్తా, అర్బోనా, బిక్తా, అబక్తా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిలి కోపగించెను. అతని కోపము రగులుకొనెను. అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయము 22 from verse 1. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువండని వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులకు పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగలబెట్టించెను. అప్పుడతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గముకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గముకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరిని పోగు చేస్తారు కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీదను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించును గాక అని పలకగా ఆ ప్రకారమైను. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనందరితో సూటిగాను తేటగాను స్పష్టముగాను అర్థమొక రీతిలో మాట్లాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని యొక్క చిత్తమైతే మరి ఉదయకాలం ఒక చిన్న అంశము నా మనసులో ఉన్నది. ద పర్పస్ ఆఫ్ ది బ్రైడ్. ద పర్పస్ ఆఫ్ ది బ్రైడ్. వధువు యొక్క ఉద్దేశం ఏంటి? వధువు ఏ ఉద్దేశాన్ని నెరవేర్చాలి? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గమనించినట్లయితే మనం చదివాము ఎస్తేర్ గ్రంథంలో, మత్తయి సువార్తలో మనం చదువున్నాము, ఎస్తేర్ గ్రంథంలో మనం చదువున్నాము, ఆదికాండం 11వ అధ్యాయంలో 1వ అధ్యాయము 11వ వచ్చి మనం చూస్తున్నాం. ఈ మూడిటికి ఒక సారూప్యత ఉన్నది. ఏంటంటే సారూప్యత, ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఏదైనా మనం ఒక విత్తనము నాటితే అక్కడి నుంచి ఏ చెట్టు రావాలి?
వినబడలేదు. ఏ చెట్టు అయితే మనం ఏ విత్తనం అయితే నాటామో ఆ విత్తనము ఏ చెట్టునైతే మొలిపించాలో అదే మొలిపించాలి. ఇస్ రైట్? అక్కడ దేవుడు అదే మాట పలికాడు, విత్తనములు ఇచ్చి చెట్లు మొలుచును గాక అన్నప్పుడు అక్కడ ఏ విత్తనములు అయితే ఇవ్వాలో ఆ చెట్టే మొలవాలి. తర్వాత ఆ విత్తనం నాటినప్పుడు అదే చెట్టు రావాలి. సో ఎవ్రీ సీడ్ హ్యాస్ ఏ పర్పస్ టు బ్రింగ్ ఇట్స్ ఓన్ కైండ్. ప్రతి ఒక్క విత్తనం కూడా ఏం చేయాలంటే తన యొక్క జాతిని అది మొలిపించాలి. అది వేరే జాతిని కాదండి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కైండ్. దానికి ఒక ప్రత్యేకమైన జాతి ఉన్నది. ఆ జాతిని మాత్రమే అది మొలిపించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇప్పుడు వాస్తవంగా ఎందుకని దేవుడు ప్రతి విత్తనము ఆయా జాతిని కలిగిన ఆ చెట్లని మొలిపించాలని కోరాడంటే, దాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఇదిగో ఇది ఈ చెట్టు. కొన్నిసార్లు మన విత్తనాలు చూపిస్తే అది విత్తనమేని మీరు చెప్పలేరు. కూరగాయల విత్తనం చూస్తే మీరు దాదాపుగా ఎక్కువ మందికి తెలియదు ఆ విత్తనాలు ఏంటో అన్నది. కానీ అది నాటినప్పుడు దానిలోంచి ఆ చెట్టు బయటకు వచ్చినప్పుడు అదేంటో మీకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ గమనించండి, దేవుడు విత్తనముగా దాన్ని ఉంచినప్పుడు దాని లోపలనే మొత్తం దాచిపెట్టి ఉంచాడని మనం నమ్ముతున్నాం. ఆమేన్. అదే నిజమైతే దేవుని యొక్క ఆలోచనలో మనం ముందుగా ఉన్నాం. ఆ ఆలోచనలో దేవుడు ఏదైతే మన నిమిత్తం కలిగి ఉన్నాడో అదే మన లోపల నుంచి బయటికి రావాలి. ఒకవేళ మనం కానీ దేవుడు యొక్క ఆలోచనలో వధువు అయి ఉన్నట్లయితే మనం వధువుగానే బయటకు వస్తామండి, వేరే రకంగా బయటికి రామండి. ఆయన యొక్క చిత్తములో మనం ఏమై ఉన్నామో అది మాత్రమే నెరవేరాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే చాలాసార్లు ఇక్కడ ఏం చేస్తామంటే మనము దేవుడి ఆలోచనల్ని కొన్నిసార్లు పక్కకు పెట్టి మన ఆలోచనలు చేస్తూ ఉంటాం. మనం ఎక్కడ ఫెయిల్ అవుతాము, ఎక్కడ దేవుడు ఆయన యొక్క కోపాన్ని మన మీద రగులుకునే విధంగా మనం చేస్తాము అంటే మన ఆలోచనల్ని ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి దేవుడి ఆలోచనల్ని పక్కన పెట్టినప్పుడు దేవుడి యొక్క ఉగ్రత మన మీద రగులుకుంటుంది. గమనిస్తున్నారా? కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది నా ఆలోచన, దేవుడి ఆలోచన, ఇది మనకి స్పష్టంగా తెలియాలి. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మనం కానీ చూసినట్లయితే అక్కడ 10వ అధ్యాయంలో ఒక మాటను చూడండి. 7వ దినమందు రాజు ద్రాక్షరసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు తన వద్ద ఉన్న 7 నపుంసకులను ఆయన ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు వస్తీ, రాణి అయిన వస్తీ ఏం చేయాల? టు ఒబే ద వర్డ్ ఆఫ్ ది కింగ్, టు ఒబే ది కమాండ్మెంట్ ఆఫ్ ది కింగ్. ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞకి ఆమె లోబడాలి. ఇస్ రైట్? ఇప్పుడు ఇక్కడ అహశ్వేరోషు రాజు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ వస్తీ ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే యూదులకి సాదృశ్యంగా ఉన్నదా, లోకస్తులకు సాదృశ్యంగా ఉన్నదా, ఆమె డినామినేషన్కి ఆమె సాదృశ్యంగా ఉన్నది. ఏంటి కారణం అంటే అహశ్వేరోషు రాజు ఒక విందుని ఏర్పాటు చేశారు. విందులు ఎవరున్నారు? అధిపతులు ఉన్నారు. 7వ దినమున, ఈరోజు మనం ఎక్కడున్నామంటే 7వ దినమనే ఉన్నాం. 7వ దినం కానీ 7వ సంఘకాలము, చిట్ట చివరి సంఘకాలంలో మనం ఇప్పుడున్నాం. మరి అదే నిజమైతే, అదే కరెక్ట్ అయితే ఇప్పుడు ఆయన మొట్టమొదటిగా ఎవరిని పిలిచాడంటే వస్తీని పిలిచాడు. వస్తీని ఆల్రెడీ ఆయన వివాహం చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు వస్తీ ఏం చేయాలంటే ఆ రాజు మాటకి లోబడాలి. ఇజ్ ఇట్ రైట్? నిజమేనా? ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఈమె పక్కన మళ్ళా ఒక స్త్రీల కొడుకు ఏర్పాటు చేసుకున్నది. నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు, నీ బిజీ నీకున్నది, నా బిజీ నాకున్నది అంటుంది. ఏం చేయాలా? మత్తయి సువార్త 22వ అధ్యాయం మనం చదువుకున్నాం. పరలోక రాజ్యం ఒక పెండ్లి కుమారుని విందును పోలి ఉన్నది. ఆ విందుకు రమ్మని ముందుగానే అందరికి ఇన్విటేషన్లు ఇచ్చారు. అందరూ వస్తామన్నారు, కానీ ఆ టైంకి ఎవరు రానప్పుడు రాజు ఏం చేశారంటే వాళ్ళందరినీ పిలవటానికి తన దగ్గర పనివారిని పంపించాడు. పనివారు వెళ్తే వాళ్ళు వచ్చారా? ఒకడేమంటున్నాడు, నేను పొలానికి వెళ్ళాలి. రెండోవాడు ఏమంటున్నాడు, వర్తకమునకు అంటే వ్యాపారానికి వెళ్ళాలి. పరలోక రాజ్యంలో ఉన్న విందులు అంటే దానికి అటెండ్ అవ్వమని ఇన్విటేషన్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? నాకు పనులు ఉన్నాయి అంటున్నారు. నాకు పనులు ఉన్నాయి. నీ పని కన్నా దేవుడి పని ఎంతో ఉన్నతమైనది.
నిన్ను దేవుడు ఆయన పని నిమిత్తము, ఆయన యొక్క వాక్యం వినే నిమిత్తము, నువ్వు ఆయన్ని ప్రార్థించే నిమిత్తము నిన్ను ఆయన పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు పుష్ ఎవ్రీథింగ్. ప్రతిదాన్ని నెట్టేయాలి అక్కడి నుంచి. ఎందుకని నెట్టేయాలంటే ఇప్పుడు ఇది నాది ఆలోచన, దేవుడు వాళ్ళని రమ్మని పిలిచాడు. ఇప్పుడు నేను దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? దేవుడికి మాత్రమే ఇవ్వాలండి. మనం నిజంగా దేవుడి పిల్లలై ఉన్నట్లయితే, మనం నిజంగా క్రైస్తవులై ఉన్నట్లయితే, మనం నిజంగా వధువులో భాగమైనట్లయితే మనము మొట్టమొదటిగా యేసుక్రీస్తుకి ప్రియారిటీ ఇస్తాం. నీ జీవితంలో ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిగా మనం సమాధానం ఏం చెప్పాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తర్వాత ఏదన్నా కూడా. మీకు తెలుసా, ఇంగ్లీష్లో ఐ అనేది ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్, ఫింగరు థర్డ్ పర్సన్. ఇది నా వేలు అనాలన్న ఈ థర్డ్ పర్సన్. ఇది నీదే. ఇది ఐ అన్నప్పుడు ఫస్ట్ పర్సన్ అయ్యావు కదా, నీ చేతుకున్న వేలు గురించి చెప్పాలి. ఇది మళ్ళీ థర్డ్ పర్సన్. అర్థమవుతుందా? అలాగే నువ్వు క్రీస్తు గురించి నువ్వు మొదట చెప్పవలసి ఉన్నావు, ఆ తర్వాత నువ్వు క్రీస్తులో భాగమై ఉన్నావు, నువ్వు రెండో పర్సన్ అక్కడ ఆయనలో ఉన్నవాడివి. అయితే అంత ప్రియారిటీ నువ్వు యేసుక్రీస్తు ఇవ్వవలసి ఉన్నావు. ఆమేన్. ఎందుకంటే ఆయన నీ నిమిత్తము ఏదైతే చేయాలో మొత్తము చేసేస్తున్నాడండి. నీ గురించి యేసుక్రీస్తు ఈరోజు చేయాల్సింది ఏదీ లేదు. నువ్వు సరిగా ఉంటే వచ్చి ఆయన నిన్ను తీసుకుపోవటం తప్ప ఇంక వేరే ఏది పెండింగ్ లేదు ఆయన దగ్గర నుంచి. ఈ ఫినిష్ హిస్ జాబ్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన పని పూర్తి చేయకపోగా అసలు మన పనిలోనే ఇంకా మనం జాయిన్ కాల. బాధాకరం కాదు? ఆయన విందుకు రమ్మంటున్నాడు. చూడండి, సంఘానికి దేవుడు విశ్వాసుల్ని వాక్యము వినటానికి రమ్మంటున్నాడు. అంతేనా? అంతేనా కాదా? ఇదే కష్టమైపోయింది కొంతమందికి. అవునా కాదా? సంఘానికి రండి, వాక్యం వినండి అంటే ఇది బహు కష్టంగా ఉంటున్నది. అయితే దేవుడు ఎందుకని ఆ మాట అన్నాడంటే మీరు వచ్చి వింటే నేను మీ గురించి ఏమైతే అనుకున్నానో అది మీకు తెలుస్తుంది. అంటే ఎందుకు మన సంఘానికి వస్తున్నది? ఆయన యొక్క ఆలోచన తెలుసుకోవటానికి, ఆయన యొక్క మనస్సు తెలుసుకోవటానికి, ఆయన యొక్క హృదయము తెలుసుకోవటానికి, ఆయన వాక్యానుసారంగా మన యొక్క జీవితాన్ని మనము మార్చుకోవటానికి. సో దేవుడు సంఘానికి రమ్మన్న దానికి ఒక ఉద్దేశం ఉన్నదండి. నిన్ను క్రైస్తవుడిగా పుట్టించిన దానికి ఒక ఉద్దేశం ఉన్నదండి. 7వ సంఘకాలంలో నిన్ను పుట్టించిన దానికి ఒక ఉద్దేశం ఉన్నది. ప్రతి దానికి దేవుడి దగ్గర ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన ఉద్దేశం లేకుండా ఏ పని కూడా చేయలేదు. ఇప్పుడు వష్టిని ఎందుకు రమ్మంటున్నాడు? తన దగ్గర ఉన్న అధిపతులకు, చుట్టూ ఉన్న రాజులకు, సామంత రాజులకు అందరికీ ఆమెను చూపించటానికి. సో ఆయన పిలిచిన దానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన ఏ ఉద్దేశం లేకుండా పిలవట్లేదండి. అలాగే ఈ దినము, ఈరోజు ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న ఈ వధువు నిమిత్తము పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని దూత ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నాడు. అక్కడ అహశ్వరేశ్వర రాజు దగ్గర ఎలాగైతే ఆయన యొక్క భార్య లేకపోతే రాణి స్థానంలో ఉన్నామా వస్తుందని అక్కడున్న రాజులు, అధిపతులు, సామంత రాజులు, అక్కడున్న ముఖ్యమైన వారందరూ ఎలాగైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ దినము కూడా పరలోక రాజ్యంలో ఉన్న దేవుని దూతలు మొత్తము వధువు ఎప్పుడు పైకి వస్తుందా, మన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క భార్య ఎప్పుడు పైకి వస్తా అని వాళ్ళు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్యంలో ఆయన మనల్ని చూపించాలి. అక్కడ అహశ్వరేశ్వర రాజు అక్కడ ఉన్న వారందరికీ ఆ వస్తిని ఎలాగైతే చూపించాలనుకున్నాడో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మచ్చ, ముడత, డాగు లేని ఒక వధువుని ఆయన అక్కడ చూపించాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది ఇక్కడ ఈమె సౌందర్యవతి, ఈ రాణి అనే వస్తి అని. మరి వధువు కన్నా ఆమె సౌందర్యవతి కాదండి. ఎందుకని కాదంటారా? వధువు గొర్రెపిల్ల రక్తంలో కడగబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు చేత నీతీకరించబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు చేత ఆమె శుద్ధీకరించబడింది, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుకున్నామా. మరి ఆమెకన్నా అందగత్తి ఎవరుంటారు? మేకప్లతో వచ్చే అందగం కాదండి. యెజబెల్ మాత్రం వస్తుంది మేకప్తో. మనం బైబిల్ చదువున్నాం, ఎస్తేరు గ్రంథం చాలాసార్లు వినున్నాం. ఎస్తేరు కన్నా ముందు చాలామంది ఉన్నారు, అందగత్తెలు అక్కడ ఉన్నారు. బంగారాలు తెచ్చుకొని వచ్చారు, మేకప్లు వేసుకొని వచ్చారు, బ్యూటీ పార్లర్ మొత్తం వాళ్ళ మీదే ఉన్నది, వాళ్ళ ఇంటి మీదే. అయినప్పటికీ రాజుకి ఎవరు నచ్చారు?
వినమడలేదండి. ఎందుకని అంటారు? మొట్టమొదటిగా ఆమెలో దీనత్వం ఉన్నది. ఆమేన్. ఒక వధువు ఏమి కలిగి ఉంటుందంటే ముందుగా దీనత్వం కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకనంటే రాజుకు కావాల్సింది దీనత్వం కలిగిన ఆమె, లోబడే ఆమె కావాలి. హల్లెలూయా. ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఒకసారి ప్రవక్త ఆయన ఒక స్నేహితుడు కలిసి ఆవులు కొనడానికి వెళ్ళారు. జ్ఞాపకం ఉందనుకుంటా మీ అందరికీ. ఆడికి వెళ్ళినప్పుడు ఒక ఆవును చూసి ఆయన కొనబోతుంటే ప్రవక్త చాలా బాగుందంటే పక్కన వ్యక్తి అన్నాడు, దీన్ని కొనొద్దు అన్నాడు. ఏ, చాలా బాగుంది, హైట్ ఉన్నది, వెయిట్ ఉన్నది, చాలా బాగుంది కదా, వద్దన్నాడు. ఎందుకు వద్దని ప్రవక్త అడుగుతుంటే ఆయన అంటున్నాడు, దాని కళ్ళు చూసావా? ప్రైజ్ ది లార్డ్. ఏముంది దాని కళ్ళల్లో? క్రూరత్వం ఉన్నది. ఇంత క్రూరత్వం ఉన్నది. ఇది పిల్లల్ని కలదు, పిల్లలకి మంచి తల్లి కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆవు విషయంలోనే అటువంటి ఆలోచన ఉన్నదంటే మరి మానవులమైన మన గురించి ఇంకెంత ఆలోచన కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎస్తేరుని పెళ్లి చేసుకునే ముందు ఆ రాజు యొక్క ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నాకు కావాల్సిన అందగత్తె కాదు, ఏం కావాలి? లోబడాము కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదాము భార్యకేమో సందేహం పడిపోయినది. యెహోవా భార్య మాటకి లోబడల. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నీ తర్వాత తరం వారు మాటకి లోబడని ప్రజలు కారణం చేత వాళ్ళు దాసత్వంలోకి పంపిస్తాను. అంటే వాళ్ళు ఎటువంటి వారంటే లోబడని ప్రజలు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు, యేసుక్రీస్తు యొక్క భార్య ఎటువంటి ఆమె వచ్చిందంటే, వీళ్ళు ఆయన్ని నమ్మలేదు, ఆయన అమ్మేశారు, ఆయన పట్ల కృతజ్ఞత చూపించలేదు, ఆయన ఎవరో తెలియదని చెప్పారు. అంటే అన్ని గుణలక్షణాలు అక్కడే ఉన్నాయి. ఆదాం భార్య ఒక రకంగా గుణలక్షణాలు కలిగి ఉంటే, యెహోవా భార్య ఒక రకమైన గుణలక్షణాలు కలిగి ఉంటే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు భార్య ఒక రకమైన గుణలక్షణాలు కలిగి ఉంటే, ఇవన్నీ ఎలాగున్నాయి అంటే వాళ్ళు సరిగా లేని కారణం చేత దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడండి. యూదుల వైపు నుంచి ఆయన ముఖాన్ని ఎందుకు తిప్పుకున్నాడు? సరే, అన్ని జనుల వైపు మన వైపు ఆయన ముఖాన్ని ఎందుకు తిప్పుకున్నాడు? అహష్వేరోషు వస్తీ నుంచి ఎందుకని ఆమె దూరంగా పంపించేశాడు? లోబడటం లేదు. మరి ఈరోజు సంఘానికి సరిగ్గా రాని ప్రజలు ఏం చేయాలా? ఒక్కసారి అహష్వేరోషు పిలిస్తే రాలేదని ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఒక్కసారి రాకపోతే మరి మనమేం చేయాలి? ఇరవై 22వ అధ్యాయంలో మనం మత్తయి సువార్త చదువుకున్నాం. పెండ్లి విందుకి ఆయన ఒక్కసారి పిలిచాడు, మళ్ళా పిలవాల. రెండోసారి పిలవలేదండి. రమ్మని పంపించాడు. వాళ్ళు మర్చిపోయారేమో, రమ్మని పంపించాడు. వాళ్ళు రాలేదు. రాకపోగా వెళ్ళిన వాళ్ళని కొట్టి చంపారు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? తన దండంతటిని పంపించి ఎవరైతే తన సేవకుల్ని చంపించారో వాళ్ళని హతమార్చను. విందుకు పిలిస్తే రావటానికి బద్ధకమయ్యి వాళ్ళ సొంత వ్యాపారాలు పనులు అడ్డు పెట్టుకొని మాకు ఇవి ఉండిపోయినాయి. ఒక మాట నన్ను జ్ఞాపకం చేయనియండి. ప్రవక్త ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మిల్క్ టౌన్ అన్న ప్రాంతం గురించి చెప్తా ఉన్నా. కొండ మీద అక్కడ పాతబడిన ఒక బాప్టిస్ట్ చర్చ్ ఉండే, దాన్ని మొత్తం ఆయన శుభ్రం చేసి ఆయన ఇంకొకరు కలిసి 5 రోజులు అక్కడ కుడికిలు పెట్టాడు. ఆయన వెళ్ళి దేవుని యొక్క దర్శనం ప్రకారంగా వెళ్ళి అదృశ్యమైన వాటి కొరకు చూశాను, వర్తమానంలో ఉంటుంది, దీని గురించి చెప్తా ఉన్నా మీకు. కిందకు వచ్చి ఆ కింద ఉన్న ప్రజల్ని ఆయన పైన కుడికి జరుగుతుంది రండి అని పిలవటానికి వచ్చినప్పుడు ఒక ఇంటి బయట ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ప్రాఫిట్ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా రేపు సాయంకాలం ఇలా కూడుకుంది, రేపు ఉదయం కూడుకుంది, దయచేసి మీరందరూ కూడికకి రండి అని పిలుస్తున్నాడు. కూడికకి రమ్మనే దేనికోసం? దేవుని యొక్క వాక్యం విని మనం సరిచేయబడతామని. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడేం జరిగినదంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నువ్వు పాస్టర్ గారు అన్నాడు. అవునయ్యా. నీ పేరేంటి అన్నాడు. అయ్యా నా పేరు బ్రహ్నాం అన్నాడు. చూడు సహోదరుడు బ్రహ్నాం, నీకు ఒక మాట చెప్తా. ఈ కూడికలని చర్చిలని అలా ఇలా కూర్చొని మేము టైం వేస్ట్ చేయాలనుకోవట్లా. నాకు ఇటు పక్కన కోళ్ళ ఫారం ఉన్నది,
ఇటు పక్కనేమో నాకు పందుల దొడ్డు ఉన్నది, వీటిని పోషించుకోవాలా, వీటికి టయానికి మేత పెట్టాలా, నాకు నా కుటుంబానికి దీంతో సరిపోతుంది, బయటికి రావటము కుదరదు. వచ్చి అడిగింది ఎవరు? ఈ కాలానికి దేవుడి చేత పంపించబడిన ఒక ప్రవక్త వచ్చి కూడికి రండయ్యా అని అడిగాడు. నీ ఆస్తులు ఏమని అడగల ఆయన, నీ కోళ్లపార రాసిమని అడగల. ఆయనకెందుకు? ప్రవక్త అక్కడ లేచి నిలబడి జేబులో 2 చేతులు పెట్టుకొని ఆయన ఒక మాట అన్నాడు. 3 నెలల తర్వాత నిన్ను శ్మశానానికి మోసుకుపోతారు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత ఆయన నిజంగా మోసుకొని పోయి సమాధిలో పాతి పెట్టారు. అది ఇక్కడ ఒక మాట చెప్పాలా, పాతి పెట్టే ముందు ఆయన తీసుకుని ఆ చర్చికి వచ్చారు. నేను ఒక మాట అడుగుతాను, నలుగురు మనల్ని మోసుకొని చర్చికి రావటం మంచిదా, మనమంతటా మనం చర్చికి రావటం మంచిదా? నువ్వు చచ్చాక చర్చికి రావాల్సిందే, అంతేనా? ఎవరో మోసుకొని వచ్చే కన్నా కూడా నువ్వు వస్తే మంచిది కాదు. నువ్వు వస్తే ఒక 2 మాటలు లోపల పడతాయేమో. అపవాది ఏం చేస్తారంటే మొట్టమొదటిగా మీకు చెప్తామంట, సంఘానికి రాకుండా చేస్తాడు. 2వది దేవుడి మాటకి లోబడకుండా చేస్తాడు. 3వది నీ ప్రార్థనా జీవితాన్ని, అంటే దేవుడికి నీకు మధ్య లింక్ని కట్ చేస్తాడు. అది అపవాది యొక్క పని. అయితే నీ పని ఏంటి? ప్రవక్త ఒక మాట చెప్తాడు, పాస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెస్టర్. టెస్టర్ అంటే తెలుసా మీకు? ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు తెలుస్తుంది. ఎంత ఉంటుంది టెస్టరు? ఎంతే ఉంటుంది. అయితే ఇదేం చేస్తుంది తెలుసా? చిన్న టెస్టరు కరెంట్ ఉందో చెక్ చేస్తుంది. పాస్టర్లో కూడా అంతే. ఇవన్నీ కొన్ని పాడైపోయినవి ఉంటాయి, ఇక్కడ కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని పాడైపోయినవి ఉంటాయి. ప్రవక్త అంటాడు, ఏంటి ఇక్కడ పాడైపోవటం అంటే దేవుడికి మీకు మధ్యలో ఉన్న లింక్ కట్ అయిపోయినది. కొన్ని వైర్లు ఏం చేస్తాయి, ఎలుకలు కొరుకుతాయి. కొన్ని మనం శ్రద్ధ వహించం, అవి పాడైపోతుంటాయి. అలాగే మన జీవితాలు కూడా అంతే. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనకి దేవుడికి మధ్యలో లింక్ తెగిపోతుంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తామంటే అనవసరమైన వాటిని మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు అవి మనకి దేవుడికి మధ్య లింకును కొరికేస్తాయి. మనం ఏం చేయాలి? ఇప్పుడు కరెంట్ ఉందండి, బల్బు వెలగట్టలా, ఏంటి సమస్య? టెస్టర్ కావాలి ఫస్ట్, అవునా? నాకు తెలిసండి మొత్తం వేలు పెడతారు లోపల పోయి. ఇక టెస్టర్ ఉండదు, అవకాశం మోసుకుపోవటమే. అదే ప్రవక్త అంటున్నాడు, ఈ టెస్టర్ పెట్టి చెక్ చేసినప్పుడు దాంట్లో కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది. దాంట్లో కరెంట్ ఉన్నది కానీ బల్బు వెలగట్టల్లా. ఇప్పుడు ఏం చేయాలా? అక్కడి నుంచి ఇక్కడ దాకా మధ్యలో ఉన్న లింక్ మొత్తాన్ని చెక్ చేయాలి, ఎక్కడ తెగింది. ఇది ఎలక్ట్రీషియన్ పని, అది పాస్టర్ పని. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఎక్కడైతే లింక్ తెగిపోయిందో ఆ లింక్ రెండింటిని జాయిన్ చేస్తే మళ్ళీ వెలుగుతుంది. బల్బు బాగానే ఉన్నది, మనం బాగానే ఉన్నాం, అయితే లోపల కరెంట్ లేదు. మంచిదే నా జీవితం? ఎలాగని బల్బు ఎందుకండి? అలాగే క్రీస్తుని జీవితం ఎందుకు? నీవు వెలుగై ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. అయితే వెలుగు లేకుండా ఉంటే ఉపయోగం ఏంటి? నువ్వు వెలుగైనప్పుడు వెలుగును ప్రసరింపజేయాల. నువ్వు కాదు నీ లోపల నుంచి వెలిగించేది, దేవుడు వెలిగిస్తున్నాడు. బల్బు వెలగదండి, బల్బులోకి వచ్చిన ఆ కరెంట్ వెలుగుతుంది. అలాగే ఈరోజు మనం బల్బులాగా బయటికి కనిపిస్తున్నాం, అయితే లోపల ఉన్న ఫిల్మెంట్ ఏదైతే ఉన్నదో అది దేవుడిచ్చిన కృపై ఉన్నది. దాని లోపలికి ఆ కరెంట్ వచ్చినప్పుడు అది వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రవక్త జ్ఞాపకం చేసుకోండి, ఆ టెస్టరు సరిగా పనిచేసినప్పుడు, ఆ 2 లోబడినప్పుడు, అది కరెక్ట్గా జాయిన్ చేసినప్పుడు తిరిగి అది మళ్ళీ వెలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పాడైపోయిన జీవితాలతో మన సంఘాలకు వస్తూ ఉంటాం, చెడిపోయిన జీవితంలో సంఘాలకు వస్తూ ఉంటాం, సరి చేసుకోవడం సంఘాలకు వస్తూ ఉంటాం, సరిగా ఉంటే ఇంకా బలపడే నిమిత్తం సంఘాలకు వస్తూ ఉంటాం. ఎందుకని మన సంఘానికి రావాలంటే నీ యొక్క ఆత్మీయమైన జీవితము మరింత ముందుకు పోవాలి కాబట్టి. హల్లెలూయా. మనం సంఘానికి వచ్చామా పోయామా అనే సంఘంలో మనం లేవండి. మనం ఎటువంటి సంఘంలో ఉన్నామంటే జీవితాలు సరిచేయబడే సంఘంలో మనం ఉన్నాం. సరిచేయబడే వాక్యం మనం కలిగి ఉన్నాం, సరిచేయబడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆయన మనం వదిలిపెట్టే దేవుడు కాదండి. నువ్వు వదిలిపెట్టవచ్చు, నువ్వు పారిపోవచ్చు, నువ్వు తప్పించుకోవచ్చు, నువ్వు దాక్కోవచ్చు. అయితే దేవుడి యొక్క కనుదృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేవు, నువ్వు పారిపోలేవు. నువ్వు ఆయన యొక్క చిత్తంలో ఉన్నట్లయితే నిన్ను ఎక్కడున్నా లాక్కొచ్చి దేవుడు మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టే సమర్థుడై ఉన్నాడు. ఆయన యొక్క వాక్యం నిన్ను మళ్ళీ తెచ్చి పెట్టగా సమర్థుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, అయితే
నీ అంతట నువ్వు వాక్యాన్ని కానీ ధిక్కరిస్తే అది దేవుడి ఉగ్రతకు చోటిచ్చినట్లే. నువ్వు జారిపోయావు, నువ్వు పడిపోయావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు అబద్ధంలో ఉన్నావు, మోసంలో ఉన్నావు, వ్యభిచారంలో ఉన్నావు, దొంగతనంలో ఉన్నావు, జారిపోయే మనసు కలిగి ఉన్నావు. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి ధిక్కరించకుండా ఉన్నట్లయితే దేవుడిని వదిలిపెట్టడు. థ్యాంక్ యూ లార్డ్. ఇన్ని అవలక్షణలు మన లోపల ఉన్నా కూడా దేవుడిని మనం వదలటలేదండి. నీ అంతటా నువ్వు దేవుడికి దూరం అయితే తప్ప దేవుడిని వదిలిపెట్టడం. కాబట్టి గమనించండి, ఏ పరిస్థితి వచ్చినా కూడా ప్రార్థన మానద్దు. ఎందుకని ప్రార్థన మానద్దు అంటున్నామంటే, అపవాది నీకు దేవుడికి మధ్యలో ఉన్న లింక్ అదే, వాడికి తెలుస్తుంది. ఆ లింక్ను తగ్గొట్టాలని చూస్తాడు. వాడు చేసే మొదటి పని ఏంటంటే, మీకు చాలాసార్లు చెప్తా ఉంటా, ఎవరన్నా ఏదన్నా ఒక తప్పు పని చేస్తారనుకోండి, వాళ్ళు చేసే మొదటి పని ఏంటో తెలుసా? వినబడలా నాకు, చర్చికి మానేయటం. అంతేనా? బిడ్డలు తప్పు చేసినప్పుడు ఏం చేస్తారంటే తల్లికి తండ్రికి ముఖం చూపించరు. అంతేనా? వాళ్ళ కళ్ళలోకి చూడగలరా? తండ్రికి తల్లికి తెలిసిపోద్దండి పిల్లలు తప్పు చేస్తారు లేదు. వాళ్ళ కళ్ళలో చూడగానే తల్ల కిందకు వచ్చుకుని ఉంటారు. ఏం చేయాలి ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. అలాగే క్రీస్తు దగ్గర నువ్వు చేసింది దాచిపెట్టలేవు, వాక్యంలోకి నువ్వు సూటిగా చూడలేవు. అప్పుడేం చేయాలంటే నువ్వు వాక్యానికి లోబడు. ప్రభా నా పరిస్థితి ఇది, నా స్థానం ఇది అని నువ్వు లోబడినప్పుడు నేను అడుగుతాను, దేవుడిని వదిలిపెడతాడా? అంటే ఇప్పుడు దేవుడు నాకు ఇంకా అవకాశాలు ఇస్తున్నాడా లేదా? నన్ను ఆయన వదిలిపెట్టలేదండి. వదిలిపెడితే అవకాశాలు ఆగిపోతాయి. ఆయన ఇస్కరియోతు యూదాకి అవకాశాలు ఇచ్చాడండి, బిలాముకి అవకాశాలు ఇచ్చాడండి. ఆయన మనకి ఒకడు ఉంటాడా? ఎటువంటి దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నామంటే, మనల్ని వదిలిపెట్టని దేవుడిని మనం కలిగి ఉన్నామండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వస్తీని రమ్మంటే ఆమె అంటుంది, నాకు కుదరదు. ఈమె రాణి. ఇప్పుడు ఈమె పక్కన ఒక విందు ఏర్పాటు చేసుకున్నది. నాకు ఈ పని ఉన్నది కాబట్టి నేను రానంటుంది. గమనించాల్సిన ఒకటి ఉన్నది ఇక్కడ. నువ్వు రాజుగారి భార్య కాకపోయినట్లయితే నువ్వు ఆ విందు పెట్టేదానివా? నువ్వు ఆ విందు పెట్టావంటే కారణమే నువ్వు రాజు భార్య. ఆయన పెళ్లి చేసుకోబట్టి. ఆయన పెళ్లి చేసుకోకపోతే నీ జీవితం ఏంటి? సున్నా. సున్నా ముందు ఒకటి ఉంటే దానికి విలువండి, సున్నా తర్వాత ఒకటి ఉంటే విలువ లేదు దానికి. 7 సున్నాలు ఉన్నాయి మన దగ్గర, ఉపయోగం ఉందా? మరి 7 అంటే మంచి నెంబరేగా. 7 సున్నాల తర్వాత ఒకటి ఉంది. ఎంత ఉంది విలువ? సున్నా. ఒకటే సున్నా ఉన్నది, దాని ముందు ఒకటి ఉన్నది. 7 సున్నాల తర్వాత ఒకటి ఉంది. ఏది విలువ ఎక్కువ? ఇదే మన జీవితం కూడా. క్రీస్తు లేకపోతే మన జీవితం సున్నా, ఏమీ లేదు. సున్నా కూడా మైనస్ మన జీవితాల్లో. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలంటే ముందు క్రీస్తుని పెట్టు. వస్తే అనుకున్నది, నేను రాణిగారిని అయిపోయాను, ఇక నాకన్నా ఇంకేది లేదు, నేను ఏదంటే అదే నెరవేరుతుంది. రాజు ఉంటే ఏంటి, రమ్మంటే ఏంటి, పోతే పోని, నాకన్నా అందగతి ఇంకెవరున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ ఆమె కొంప ముంచిందంట. నేను అంతేనా కదా? వస్తీ ఎందుకని రాజు చేత విడవబడింది? రాజు ఆమెను వదిలేయాలనుకున్నాడా? లేదండి. రాజు రమ్మన్నప్పుడు, రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, రాజు మనుషులు పంపించినప్పుడు నేను రాను పోన్నది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారు? రాజు విందుకు పిలిచినప్పుడు వాళ్ళు వస్తామని చెప్పి ఆ రమ్మని మనుషులు పంపించినప్పుడు నేను రాను పో అన్నారు. ఇద్దరికి తేడా ఏంటి? ఏమన్నదా? ఆదివారం సంఘానికి రావాలని తెలిసి ఇళ్లలో ఉండి రాలేకపోయిన వాళ్ళ సంగతి ఏంటి? మాకు కుదరదు ఆదివారాలు. మరి వీళ్ళ సంగతి ఏంటి? మరి రాజు అయిన అహష్వేరోషు వస్తీకి విడాకులు ఇస్తే మరి వీళ్ళకి ఆత్మీయమైన భర్తగా మరి సంఘ కాపరిగా నేనేం చేయవలసి ఉన్నాను? చెప్పండి. ఇవ్వాల్సిన డైవర్సు? ఎవరు మాటలు వింటారు రమ్మంటున్నాం ఇక్కడికి? నేను చర్చిలోకి రాగానే ఒక మాట చెప్తా, కుశల ప్రశ్నలు కూడా అడగద్దు, మాట్లాడద్దు. ఎందుకని? నువ్వు ఇక్కడికి వచ్చిన దేవుడి మాటల కోసం వినటానికి.
ఇది చాటింగ్ రూమ్ కాదు, బాతాకాయలు కొట్టుకునే రూమ్ కాదు, వాట్సాప్ గ్రూపులు కాదు. ఇది దేవుడితో మనము కలిసి కొంత సమయాన్ని గడిపి మన జీవితాల్ని, మన ఆలోచనల్ని, మన బతుకులు మార్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం. మన బతుకులు మారాలి. ఇలాగే తెల్లారిపోతే పాతాళానికి పోతాం. బతుకులు మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం మనం. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఇక్కడ పిలిచాడు అంటే మన జీవితాలు మార్చుకుంటామని, మన జీవితాలు సరి చేసుకుంటామని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నిజంగా నువ్వు దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నవాడివైతే, మన ఆలోచనలో ఉన్న వాళ్ళమే అయినట్లయితే మనం వాక్యానికి లోబడతాం. దేవుని యొక్క గద్దెంపుకి మనం లోబడతాం. నిజమైన దానికి మనం లోబడతాం. అసలైన దాని కిందకి మనం వస్తాం. దాని నుంచి మనం దూరపడమండి, దాని నుంచి మనం పారిపోమండి. నువ్వు సంఘాన్ని నుంచి రాకుండా దాక్కున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడి సన్నిధి నుంచి నువ్వు పారిపోయావని అర్థం. ఇక నిలబడలేకపోతున్నావు అని అర్థం. సంఘములతో మరి సంఘంతో మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ చెప్తుంటే నువ్వు రాకుండా ఉన్నావంటే అర్థం ఏంటి? నాకు తెలియక అడుగుతున్నా. ఎవరికి నువ్వు భయపడ్డట్టు? పరిశుద్ధాత్మ మాట్లాడతాను ఎదురు పడలేదంటే దాని అర్థం ఏంటండి? వినబడలా నాకు. ఏ ఆత్మ ఉన్నట్టు? పరిశుద్ధాత్మకి కనబడకుండా దాక్కునే ఆత్మ పేరేంటి? దురాత్మే కదా. మరి సంఘానికి రాకుండా మనం ఆగిపోయామంటే మనం ఏ ఆత్మని కలిగి ఉన్నట్టు? వినబట్టలేదు నాకు అసలేమి. ఈరోజు మన రాజు మనల్ని పిలుస్తున్నాడు నీతో మాట్లాడాలని. మనం ఆగుతామా? విజయవాడ నుంచి వాళ్ళు ఆటో తీసుకొని వస్తున్నారు. వాళ్ళిద్దరికి కళ్ళు కనబడవు. ఆయన ముందు బండి నడుపుతా ఉంటే వెనక నుంచి ఆమె కూర్చొని, అయ్యా అదిగో ముందు స్పీడ్ బ్రేక్ ఉంది, ముందు గుంట ఉంది, ముందు నీళ్ళు ఉంది, పక్కకు పోయి మనుషులు వస్తారు రాపని చెప్పి ఆమె చెప్పుకుంటూ వస్తున్నది. ఎందుకని? వినబడలేదండి నాకు. ఒక్క మాట రెండు మాటలు లోపల పడతాయి, సంతోషంగా తీసుకుపోదామని మన జీవితాలు మారుతాయి కదా అని. మరి రాగలిగి రాలేని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ రాజుని ఎలాగైతే ధిక్కరించిన వస్తీ ఉన్నదో ఈరోజు మన పరిస్థితి కూడా అదే. నువ్వు నిజంగా రాలేకపోయావా? దేవుడికి తెలీదా? ఖచ్చితంగా తెలుసండి. నువ్వు రాలేకపోయిన పరిస్థితి నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడి దాన్ని చూడడా? నువ్వు ప్రార్థిస్తే మొర పెడితే దేవుడు నీకు ద్వారం తెరవడా? నువ్వు రాలేకపోయిన పరిస్థితిలో ఎక్కువ కాలం ఉండటానికి వీల్లేదు. నువ్వు అడుగు దేవుణ్ణి, నువ్వు బతిమలాడు. యాకోబులాగా దేవుణ్ణి అడుగు. నువ్వు ప్రభువా నేను చర్చికి వెళ్ళాలి, నా పరిస్థితి బాగాల, నేను సంఘానికి వెళ్ళాలి, నీ మాట వినాలి, సంఘపు ఆరాధనలు నేను ఉండాలి, ఆ ఉత్సాహం ఆ ఉద్యమం నా లోపలికి రావాలి, నా లోపల మొత్తం బయటికి పోవాలంటే సంఘపు ఆరాధనలు నేను పాల్గొనాలి. ప్రభువా నాకు అవకాశం వాటి దేవుడు ఇవ్వడా? ప్రజలో వందన బ్రదర్ల కుటుంబం గురించి ఒక చిన్న మాట చెప్పాలి ఇక్కడ. వారికి రావటానికి ఆర్థిక పరిస్థితి అడ్డుగా ఉండేది. ఏదో వాళ్ళు నెట్టుకొని ముందుకు వచ్చేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళం, వీళ్ళకి పరిస్థితి ఉండకూడదు ప్రభా దాన్ని బయటికి రావాలని. కొద్దిగా సహకరించేవాళ్ళు రావటానికి. ముందు వాక్యం దగ్గరికి వస్తా ఉంటే వాక్యం వాళ్ళని నడిపిస్తుంది కదా. ఈరోజు దేవుడు వాళ్ళ కుటుంబం రావటానికి వాహనం ఏర్పరిచాడు. ఏ వాహనం పక్కన పెట్టండి, ముందు ఆగిపోవటానికి వీలు లేకుండా దేవుడు వాహనం ఇచ్చాడు. ఆగుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఆగితే లెక్క చెప్పాలి మళ్ళా. అంతకుముందు ఏమడిగారు దేవుడిని? ప్రభువా మాకు కష్టంగా ఉంది ప్రభా, కష్టంగా ఉంది ప్రభా. నేను అంటున్నాను వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు అంటున్నా. నువ్వు అలా అడుగు దేవుణ్ణి, దేవుడు నీకు ఇవ్వడు. నా పరిస్థితి ప్రభు అంటే దేవుడు ముందుకు రాడా అంటున్నా. అంతేగా నేను రాను, నాకు కుదరదు అంటే మాత్రం దేవుడు ఒప్పుడు. నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే నీ హక్కును నువ్వు అడగాలి, అయితే లోబడి అడగాలి. ప్రవక్త ఒక మాట అంటాడు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నేను ఇప్పుడు అడుగుతున్నా, ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు ఒక మాట ఇచ్చావు, నా నామంలో ఏదైనా నీకు ఇస్తానని. ఆ మాటను పట్టుకుని నేను అడుగుతున్నాను ప్రభువా నాకు ఇది ఇవ్వు. ఎలాగ అడుగుతున్నాడు? నాకు ఇస్తాను, నాకు ఇది ఇవ్వు అనలేదండి. హక్కు నువ్వు కలిగి ఉన్నావు, ఆయన ఎలాగ అడగాల? మన ఇంట్లో తల్లిదండ్రుల మీద మనం హక్కు కలిగి ఉన్నాం, ఎలాగ అడుగుతాం? వెళ్ళి ఎలాగ అడుగుతామండి? వినబడలా నాకు. ప్రేమగా, దీనంగా
అది నీకు అవసరమైనప్పుడు అసలు నీ తండ్రి నీకు ఇస్తాడు. తెలీదా? ఓ చిన్న మాట చెప్తానండి. మీ బర్త్డేలు వచ్చాయి పిల్లలవి, మీరు అడుగుతారా నాన్న నాకు బట్టలు కొని అని? నీ బర్త్డే అంటే సంవత్సరం ముందానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, 6 నెలల ముందు ఒక ప్లానింగ్ ఉంటుంది, 3 నెలల ముందు ఇంకో ప్లానింగ్ ఉంటుంది, నెల వచ్చేపాడు ఇంకో ప్లానింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది తండ్రి బయటపడడు. అలాగే నీ తండ్రి కూడా అన్నీ ముందుగా చెప్పడు. ఆ టయానికి నీకు ఏది కావాలో ముందుగానే సిద్ధపరిచి ఉంచుతాడు. మీకు చాలాసార్లు చెప్పా, చాలాసార్లు మళ్ళా చెప్తున్నాను. ఆదాముని దేవుడు ఎందుకని 6వ దినం సృష్టించాడంటే, ఆదాం భూమి మీదకి వచ్చి నాన్న నాకు యాపిల్ కావాలి, నాన్న నాకు జాంకాయ కావాలి అడగడానికి వీల్లేదు. అన్నీ ఆయన ముందు పెట్టేసి ఆ తర్వాత ఆదాము తెచ్చిపెట్టాడు. మరి అదే దేవుడు కదా ఈ కాలంలో మన భూమి మీద పంపించింది. అంటే నీకు కావాల్సిన మొత్తం ఆయన తెచ్చిపెట్టినట్టేనా? ఎలాగ అడగాలి ఇప్పుడు? ఫస్ట్ లోబడి అడగండి. కాదనే తల్లి ఎవరు, కాదనే తండ్రి ఎవరు? ఇప్పుడు వస్తీ అడిగితే రాజేస్తాడా? అసలు ఆమెను అంతఃపురంలో ఉంటానికి పంపించాను అన్నాడు. ఒకవేళ మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరిస్తే ఆయన ఆ మాట అంటే మన పరిస్థితి ఏంటి? చాలామంది అంటారు తీర్పులో ఉంటాం, మన తీర్పులో ఉంటాం అలాగుంటే అని. అయితే చాలా కొద్ది మందికి తెలుసు తీర్పు అనేది ఎలాగుంటుందో. ప్రాఫిట్ ఒక వర్తమానంలో చెప్తా, తీర్పు అంటే ఎలాగుంటుందంటే, నువ్వు జీవిస్తూ ఉండగానే నీ లోపల ప్రాణం ఉండి నీకు నొప్పి ఇదంతా తెలుస్తూ ఉండగానే ఒక పట్టికార పట్టుకొని నాలుగు మొత్తం బయటికి లాగి దాన్ని అలా కట్ చేస్తారు. నువ్వు ఆ బాధలో ఉండగానే ఇంకొక పట్టికార పట్టుకొని ఈ కళ్ళు లోపలికి ఇలా రెండింటి తీసుకొని దాన్ని పట్టికార పట్టుకొని కన్ను బయటికి లాగేస్తారు. నీకంతా నొప్పి తెలుస్తూనే ఉండగానే నీ 2 కళ్ళు తీసేసి నీ నాలుక కట్ చేసి ఈ 2 చేతులు కట్ చేసి ఈ నడుము కింద ఉన్న నీ కాలి భాగం 2 కట్ చేసి ఇంకా నువ్వు జీవిస్తూనే ఉన్నావు. తీర్పు ఎలా కూడా చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి కింద వరకు ఇలా కోసి ఈ పాటలు ఇలా చేతులతో లాగి ఒక యాసిడ్ బాటిల్ తీసుకొని, ప్రవక్త యాసిడ్ ఎటువంటి యాసిడ్ అంటే ఇలా పోస్తే ఒక డ్రాప్ పడితే ఈ అరచేతుల్లో వేస్తే ఇటు నుంచి కిందకు వచ్చేస్తుంది హోల్ బడి అన్నాడు. అటువంటి యాసిడ్ బాటిల్ తీసుకొని మొత్తం లోపలంతా పోసేస్తే ఎలాగుంటుంది? ఒక్కసారి తలుచుకుందామా? అయితే ఇంకా అయిపోలా. నువ్వు ఇంకా అలాగైనా కూడా చూడండి, తీర్పులో చావరు, అంత త్వరగా చావరు. ఇంత జరిగినా నువ్వు ఇంకా జీవించే ఉన్నావు. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఒక మిషన్ గన్లో ఫుల్ మ్యాగజైన్ పెట్టి 240 బుల్లెట్లు పెట్టి 240 బుల్లెట్లు నీకు స్పృహ తెలుస్తూ ఉండగా నీ శరీరంలోకి దిగుతూ ఉండే 1 నిమిషం గ్యాప్లో ఎలాగుంటుంది నొప్పి బాధ. అది పరలోకంలో తీర్పు అని దర్శనం చూశాను అంటున్నాడు. చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటే ఎలాగున్నది? ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, గొడవ చేస్తున్నారు. తల్లిలో తండ్రి ఒకరిని కొడితే 2వ సరైపోతాడు. అవునా? పోలీసులు దొంగలు ఉన్నప్పుడు ఒకడు దొంగతనం చేశాడు కన్ఫర్మ్, అయితే పోలీసులు వాడిని కొట్టరు, పక్కనోనే కొడతారు. వాడు నిజం చెప్తాడు. మన కర్మగాలి ఉండకూడదు అనుకుందాం, కానీ మన చేతులు లేదుగా. పైకి వెళ్ళిన తర్వాత మన పక్కన వాడికి అటువంటి తీర్పు జరుగుతూ ఉంటే మీ పరిస్థితి ఎలాగుంటుంది? మాస్టర్ గారు నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను మోకరటం ఏంటి, నాన్ సెన్స్ అనేవాళ్ళు ఒకవేళ అక్కడికి వెళ్తే వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా చెప్పాలా మోకరెళ్ళమని? వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా కేకలు పెట్టమని చెప్పాలా? చర్చిలో ఏదేంటో తెలియదు, ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవించండి ఆమె అనమాట నోళ్ళు తెరవం మనం, అక్కడ తెరుస్తామండి నోళ్ళు, శోకాలు పెడుతుంటాం. ఇక్కడ చొక్క నీళ్ళు రావు ప్రార్థన చేస్తే, అక్కడ మాత్రం దారిలాగా ఆరుతుంటాయి, కృష్ణానది గోదావరి నదిలాగా. కానీ ఉపయోగం అది అయిపోయింది అక్కడికి. అదేదో ఇక్కడే చేస్తే పోలా మనం. నేను అంటుంది అది, నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అదేదో ఇక్కడ చేస్తే పోలా. ఇక్కడ నువ్వు ధిక్కరించే సమయంలో నువ్వు లోబడితే ఎంత బాగుండరు. వస్తీ యొక్క ఉద్దేశం ఏంటంటే, వస్తీ ఎందుకు అక్కడ ఉన్నదంటే రాజు యొక్క భార్యగా రాణి గారి స్థానంలో ఆమె అక్కడ అందరికీ కనబడాల, అందు నిమిత్తం ఆమె ఉన్నది.
అయితే ఆమె యొక్క గుణలక్షణం చూపించే సమయంలో వాక్యాన్ని లేకపోతే అక్కడ రాజుని ఆజ్ఞని ధిక్కరించింది. కాబట్టి ఏం జరిగిందంటే ఆమె యొక్క స్థానాన్ని ఆమె కోల్పోయినది. ఒకవేళ నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన నిన్ను చూపించే సమయంలో ఆయన యొక్క మాటల్ని, ఆయన యొక్క వర్తమానాన్ని ధిక్కరించినట్లయితే మరి ఆయన నీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి? యూదులకి అవకాశాలు మొత్తం ఇచ్చాడు వాళ్ళు ఇలా. ఇక మీరు ఇంతే, నేను ఇటు పక్కకు తిరుగుతున్నా అన్నాడు. అన్యజనుల వైపు తిరిగి ఉన్నాడు ఆయన. అన్యజనులమైన మనము నిజంగా ఆయనకి లోబడేవారిగా ఉంటే, ఆయన మాట వినేవారిగా మనం ఉంటే, ఆయన మనల్ని అంట, మిమ్మల్ని నా లోపల పెట్టుకుంటా. మనకు అసలు విలువనదా? ఇందాక ఒక మాట మనం పలికాం, ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనంలో, ఆయా జాతి విత్తములు ఇచ్చు చెట్లు మొలుచునుగాక. దాంట్లో తుమ్మ చెట్లు కూడా ఉన్నాయి. తుమ్మ చెట్లని ఎవరింట్లో పెంచుతారు? నీళ్లు పోసి నారు కట్టి దానికి పందిరేసి. ఎవరు పెంచుతారు? పెంచరా? తుమ్మ చెట్లను ఎవరు ప్రేమించరా? అదేంటో నాకు తుమ్మ చెట్టుతో సెల్ఫీ తీసుకుని ఒక్క మనిషి కనబడలే ఇప్పుడు దాకా. ఏంటంటారు కారణం? తుమ్మ చెట్టుకి విలువ ఉందా? మనం ఎవరు అసలు? ముళ్ళ చెట్లు. ఏంటి ముళ్ళు అంటే పొద్దుగుకులు పొడుస్తానే ఉంటుంది అది. నువ్వు పొడిచే స్వభావం కలిగి ఉన్నావంటే క్రీస్తు స్వభావం కలిగి లేవని. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నా దేవుడు నీ ముళ్ళు ఎప్పుడో ఇరిచేశాడు. మనకి ముళ్ళు లేవండి. ఎప్పుడు ముళ్ళు ఉండవంటే నువ్వు లోబడినప్పుడు నీ ముళ్ళు ఇరిచేయబడుతుంది. గతంలో దేవుడి కృపను బట్టి ఒక వర్తమానం మాట్లాడున్నా, తుమ్మ చెట్టు అని. ఆ వర్తమానంలో దేవుడు మోషేకి ఒక మాట చెప్పాడు. అయ్యా, మందసం చెయ్యాలి, ఏ చెక్కతో చెయ్యాలని చెప్పి దేవుడు మోషేని అడిగినప్పుడు, మోషే దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏ కర్ర? తుమ్మకర్ర అంటే ఏముంటాయి? మరి మందసంలో ముళ్ళు ఉండాలా? ఉండవు. ఆయన అడిగింది ఏంటి? గంధం చెక్క అడగలేదు, రోజ్ వుడ్ అడగలేదు, బ్లాక్ వుడ్ అడగలేదు, లెబనాన్ చెట్లని తీసుకొచ్చి చేయమని చెప్పలేదు, సింధూరం గురించి ఆయన అడగలేదు, మస్తకి చెట్ల నుంచి తీసుకోమని అడగలేదు. ఏమడిగాడు? నాకు తుమ్మ చెట్లు కాదు దేపో అన్నాడు. దేవుడు అడిగి తేవాల్సిందే. వస్తిరానన్నది ఇక్కడ మోషే కాదన్న ఎతుకుతున్నాడు. ఎక్కడ ఎతికాడు? ఎక్కడున్న తుమ్మ చెట్లు? నీళ్లు లేని చోట ఉంటే తుమ్మ చెట్లు, వాక్యం లేని చోట ఉండేవాళ్ళు తుమ్మ చెట్లు. ఈరోజు అన్యజనులమైన మనము వాక్యంతో పోల్చుకుంటే తుమ్మ చెట్లం. అయితే దేవుడు నాకు ఈ తుమ్మ చెట్లే కావాలన్నాడు. హల్లెలూయా. నోవాతేనేమో చిరిసారకి మాటతో ఓడగట్టుకోమన్నాడు. మంచిదే కదా అది. దాన్ని బట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ఈ డయాస్లు మొత్తం చిరిసారకి మనతో కట్టుకుంటున్నారు. మంచిదే, ఏదోడు కట్టాలిగా. అదే దేవుడు కట్టమంది నోవాహుతో అలా కడితే ఉద్దేశం ఏంటంటే నీ కుటుంబం మాత్రమే కాపాడబడుతుంది అని. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తుమ్మకర్ర, ముళ్ళున్న తుమ్మ చెట్టును దేవుడు కోరుకున్నాడు. అయితే ఆ ముళ్ళ చెట్టు అలాగే లోపలికి రాలేదండి, ఆ మందసంలోకి రాలేదు. పైగా ఈ మందసం ఎక్కడుంటుంది? ఏ చెట్టు ఎక్కడుంటుంది? అసలు తుమ్మ చెట్టు స్థానం ఎక్కడ? ఊరికి చివర. మీకు కూడా తెలుసు మన కాలనీలు ఎక్కడ ఉంటాయి మా అయ్యా. అయితే దేవుడు ఏం కావాలన్నాడు? నాకు ఊరి చివరి వాళ్ళే కావాలన్నాడు. మనం ఏం చేద్దాం మరి? మాది పై కులం, నాకు వద్దు. అయ్యా మేము కింద ఉన్నాం, మీరు కావాలి. అయ్యా మేము మంచి చెట్లం కాదు, మాకు మాటలు కూడా సరిగ్గా రావు, నాకు మీరే కావాలి. నాకు నోరు మందం ప్రభువా, నాకు నాలిక తిరగదంటే నాకు నువ్వే కావాలి మోషే అన్నాడు దేవుడు. మనమే ఒళ్ళంతా ముళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉంటే దేవుడి దగ్గరికి వచ్చాక ఆయన ఒక్కొక్క ముళ్ళు కట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఆ ముళ్ళ చెట్టు మందసంలాగా మారాలంటే మధ్యలో దేవుడి సేవకుడైన మోషేకి అది లోబడాల. ఇప్పుడు మోషే పని ఏంటి? మోషే ఆలోచన నెరవేర్చుకోవట్లేదండి. దేవుడు ఏం చెప్పాడు? ఆ తుమ్మ చెట్లను చెక్కి మందసం చేయమన్నాడు. ఇక్కడ దేవుడు సేవకులుగా మా యొక్క పని ఏంటంటే మేమందరం కలిసి ఒక మహోన్నతమైన కళాఖండం తయారు చేస్తున్నాం. దాంట్లో మీరు ఒక భాగమై ఉన్నారు.
మీరు దాని లోపల ఎక్కడ సెట్ అవుతారో తెలియదు. అయితే మా పని ఏంటంటే మొట్టమొదటిగా మీకున్న ముళ్ళు మొత్తం తీసేయటము, మిమ్మల్ని చెక్కటము, మిమ్మల్ని సానబట్టటము, అవసరమైతే కొన్నిసార్లు తోకలు కత్తిరించటము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? దేవుల్లో మీరు ఉండాలంటే కొన్ని కట్ చేయాలా, అంతేనా? నీకు ఏదున్నా కానీ ఆహా ఓహో అనేది కాదు. ఇక్కడ యోహాను అంటున్నాడు, బాప్తిజం ఇచ్చే యోహాను, చెట్టు వేరు మొదట్లో దేనికండి? ఎక్స్ట్రా తోకలు వస్తే కట్ చేయడానికి దేవుడు అక్కడ గొడ్డలు పెట్టున్నాడు. మరి అదే కదా ఈరోజు వాక్యం. ప్రవక్త ఒక వర్తమానం చెప్తా, వర్తమానంలో ఒక మాట అంటున్నాడు, థ్యాంక్ యూ లార్డ్. గొర్రెలు కాపురి భుజం మీద కర్ర వేసుకొని పోతాడు. దేనికి ఆ కర్ర? గొర్రెకి ఆకులు అందకపోతే కర్రతో కిందకి లాగుతాడు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల మీదకి ఏదన్నా పాములో పిరుగులో వస్తే కర్రతో పెట్టి కొట్టి చంపుతూ ఉంటాడు. ముళ్ళడ్డు వస్తే పక్కకి నెట్టి గొర్రెలు నడిపించుకుంటూ పోతూ ఉంటాడు. అంతేనా? ఒకసారి యేసుక్రీస్తు వస్తున్నప్పుడు యేసుక్రీస్తు భుజం మీద ఒక గొర్రె ఉన్నది. ఆ గొర్రె కాలికి రక్తం కారుతున్నది. ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా ఏమైంది? గొర్రె మొడల్లో ఇరుక్కుందా అన్నాడు. కాదయ్యా అన్నాడు. గొర్రె జారిపడిందా అన్నాడు. కాదన్నాడు. ఏమన్నా కొండలో తిరిగింది కదా ఇరుక్కుపోయిందా అన్నాడు. కాదన్నాడు. ఏమన్నా ఇతర జంతువులు వచ్చి దాడి చేసినాయా, గాయమైందా అన్నాడు. కాదన్నాడు. మరి ఏమైంది అన్నాడు. నేనే కాలెరగొట్టా అన్నాడు. దేంతో? కాపాడే కర్ర కాలెరగొచ్చింది. ఇప్పుడు దేనికోసం? ఆయన అడిగాడు, ఎందుకు ఎరగొట్టావు? ఇది మాటి మాటికి దూకుతుంది, కాళ్ళు ఎరగొట్టాను నేను. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ సంగతి ఏంటో తెలుసా? ఆ ఎరగొట్టబడిన కాలుతో నడవలేదని తెలిసి ఆయనే మళ్ళీ భుజం మీద పెట్టుకున్నాడు. ఏం ప్రేమ అండి అది! వదిలిపెడతాడు దాన్ని? తల్లి ప్రేమ ఏం సరిపోద్దండి ఆ ప్రేమ ముందు? అంటే నువ్వు పాడిపోతే, నువ్వు గాయాల పాది నువ్వు చచ్చిపోతావు అని చెప్పి ఆయన కొట్టి భుజం మీద ఎక్కించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు అటువంటి దేవుడు కదా మనం కలిగి ఉన్నది. అంటే ఆయన ఆలోచనలో నిన్ను ఎక్కడన్నా వదిలిపెడదామని ఉన్నదా? లేదండి. నువ్వు వాక్యాన్ని ధిక్కరిస్తే తప్ప వస్తీలాగా ఆయనను వదిలిపెట్టే అవకాశమే లేదు. అయితే దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్తేర్ అక్కడికి రావాలి. వస్తీకి ఆ క్వాలిటీ లేదండి, ఆ లక్షణములు లేవండి, ఆ స్థాయి లేదు. ఆమె కొన్నిటి చూసినప్పుడు లోక సంబంధంగా లోబడిపోయే గుణలక్షణం కలిగి ఉన్నది. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వస్తీని తప్పించి ఎస్తేర్ని అక్కడ తెచ్చి పెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈరోజు యూదులను తప్పించి దేవుడు అన్ని జనుల మనల్ని తెచ్చి అక్కడ పెట్టున్నాడు. ఆమేన్. ఎందుకని? వాళ్ళకి ఆ స్థాయి లేదండి. ఇప్పుడు యూదులు మొత్తము 144,000 మంది యూదులు ఏమై ఉన్నారంటే వారు వధువుకి పనివారై ఉన్నారు. వాస్తవంగా మనమే ముళ్ళ చెట్లము, వాళ్ళేమో ఊళ్ళో ముళ్ళ చెట్లు. ఇప్పుడు ఊళ్ళో చెట్లేమో బయటికి పోయినాయి, బయట ఉన్న ముళ్ళ చెట్టు ఏమో లోపలికి వచ్చింది. ఈ మందసానికి కాపలా కాసింది ఎవరు? 12 మంది గోత్ర పెద్దలు. 12 అంటే 4 దిక్కుల 3 గోత్రాలు కలిపి ఆ లోపల ఉన్న మందసానికి అనగా తుమ్మ చెట్టు కాళ్ళు కాపలా కాస్తున్నారు. ఏం జరిగింది? బయట ఉన్న తుమ్మ చెట్టు లోపలికి వచ్చింది, లోపల ఉన్న వీళ్ళేమో బయటికి వెళ్ళారు. గమనించారా? విలువ పోగొట్టుకున్నారు, స్థాయి పోగొట్టుకున్నారు, స్థానం పోగొట్టుకున్నారు. వాళ్ళు క్రీస్తు ప్రేమని గుర్తించలేకపోయారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? బయట. పరలోక రాజ్యంలో మనం పైకి వెళ్ళిన తర్వాత మనకి పని చేయడానికి దేవుడు యూదుల్లోంచి 144,000 మంది పని వాళ్ళని తీసుకొని వస్తున్నారు. పైగా వాళ్ళ నొసటి మీద ఒక ముద్రేసి పనివాడు అని ఒక ముద్రేసి తెచ్చి పెడుతున్నాడు. అసలు యేసుక్రీస్తు కిందకు వచ్చింది ఎవరి కోసం? మరి ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? అందుకే బైబిల్ చెప్తా ఉంటుంది, మొదటి వారు కడపటి వారు. మొదట వచ్చింది ఎవరు? లాస్ట్ వచ్చింది ఎవరు? లోపలికి వెళ్ళింది ఎవరు? రోమ 10:25 ప్రకారంగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణ మొగ వరకు ఇజ్రాయేలుకు కొంతమటుకు కఠిన మనసు అనుగ్రహించబడను, గుడ్డితనం ఇవ్వబడను. క్రీస్తు ముందుకు వచ్చినా గుర్తుపట్టలేకపోతే గుడ్డితనం కాదా? మరి ఆ గుడ్డితనంలో వాళ్ళు అలాగే ఉండాలి. ఎప్పటి వరకు అంటే చిట్ట చివరి వారమైన మనము ఆయనలో లోపలికి వెళ్ళేంత వరకు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వస్తీని తీసి ఎస్తేరు తీసుకొని ఎలాగైతే లోపలికి వచ్చాడో అలాగే యూదుల్ని పక్కకి తెప్పించి ఆయన మనల్ని తీసుకొని వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రీస్తు చేయాల్సిన పని ఒకటి ఉన్నది. అహష్వేరోషు రాజు ఏదైతే చేయబోతున్నాడో క్రీస్తు కూడా అదే చేయబోతున్నాడు. ప్రవక్త అంటున్నాడు, పాత నిబంధనలో ఉన్న యోసేపు కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడు.
ఆమేన్. యోసేపు ఎవరు వివాహం చేసుకున్నాడు? అసనేత్. ఇస్ రైట్. ఓను యాజకుడి కుమార్తె అయిన ఆసనేతుని పెళ్లి చేసుకున్నాడు. ఆసనేత్ ఎవరంటే ఓను దేశం ఆమె. ఓను దేశం ఎవరంటే విగ్రహారాధన, పాముల్ని వాళ్ళు పూజించే జాతి అది. అక్కడి నుంచి ఆమె వచ్చింది. ఈయనేమో యూదుడు, లేదంటే ఇజ్రాయేలుడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనిరాలు. యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు? మనమందరూ విగ్రహారాధికులం కాదు, దాంట్లో చాలా మనం బయటికి. ఇప్పుడు యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఎవరి వివాహం చేసుకున్నాడు? అనుజనురాలైన ఆసనేతుని. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు వివాహం చేసుకోబోతున్నాడంటే అన్ని జనుల నుంచి వచ్చిన వధువుని వివాహం చేసుకోబోతున్నాడు. అది గమనించండి, ప్రవక్త మాట మాట్లాడుతున్నాడు. యోసేపు వివాహం చేసుకున్న తర్వాత వారి అన్నలు అక్కడికి వచ్చారు. జాగ్రత్త పట్టుకుని వారి అన్నలు అక్కడికి వచ్చారు. వారి అన్నలు అక్కడికి వచ్చే సమయానికే యోసేపు వివాహం అయిపోయినది. ఇస్ రైట్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఆయన్ని బయలుపరుచుకున్న తర్వాత, ఇదిగో నాకు వివాహమైనది, నా భార్యని చూడండి అని పిలుచున్నాడు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? లోపల నుంచి లోబడి రావాలి. ఆమె వస్తీ కాదు లోబడకపోవటానికి. అక్కడి నుంచి ఆమె ఎమ్మటే బయటకు వచ్చి తనను తాను కనబరుచుకుని ఆసనేతో. ఇక్కడ ఎస్తేర్ ఏం చేయాలి? వస్తీ ఏం చేయాలి? కనబరుచుకోవాలి. అప్పుడు ఆమె స్థానంలో ఆమె ఉంటుంది. ఆమె స్థానంలో ఆమె లేకపోయిన కారణం చేత ఆమె స్థానం ఎస్తేర్ తీసుకున్నది. ఇప్పుడు యోసేపు భార్య ఆసనేత ఆ స్థానంలో నిలబడి ఉన్నది కాబట్టి వాళ్ళ అన్నలు వచ్చినప్పుడు ఆమె బయటకు వచ్చి తనను తాను కనబరుచుకున్నది యోసేపు పక్కన నిలబడి. మరి ఈరోజు ప్రవక్త అన్నాడు 7వ ముద్రలో వీరు మొత్తము యూదులు మొత్తం 144,000 మంది పైకి వచ్చినప్పుడు అప్పటికే వధువు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో పైకి వచ్చినది. 7వ అధ్యాయంలో వీళ్ళు వస్తున్నారు. వధువు 4వ అధ్యాయంలో పైకి వెళ్ళింది. ఈ యూదులు మొత్తం పైకి వచ్చి పనివారిగా వాళ్ళకి నిలబడినప్పుడు వాళ్ళకి చూపించడానికి లోపల నుంచి రమ్మన్నప్పుడు యేసుక్రీస్తు భార్య నడుచుకుంటా బయటకు వచ్చి వాళ్ళకి కనిపించుకుంటున్నది. వాస్తవంగా ఆ స్థానం ఎవరిది? యూదులు ఇప్పుడు ఎలాగున్నారు? వాళ్ళు నిలబడి కాపలా కాసే వాళ్ళగా ఉన్నారు. ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఐగుప్తులో కట్టిన ఒక పిరమిడ్ ఉన్నది. ఈనోక్ పిరమిడ్ అంటాం, హానోక్ పిరమిడ్. ఈ హానోక్ పిరమిడ్ ఎలా కట్టబడిందంటే 144,000 రాళ్ళు పెట్టి కట్టబడింది. ఆ రాళ్ళు లోపల ఏమున్నదంటే 3 గదులు ఉన్నాయి మొత్తం. ఇది కాకుండా బాటమ్లెస్ పిట్, అడుగులేని అగాధం కింద ఒకటి ఉన్నది. కొంచెం పైకి వెళ్తేనేమో గ్యాలరీ ఒకటి ఉన్నది. ఆ పక్కకి నుంచి ఎడం పక్కకి వస్తేనేమో అక్కడ క్వీన్స్ ఛాంబర్ ఉన్నది. కుడి పక్కకి వస్తేనేమో కింగ్స్ ఛాంబర్ ఉన్నది. కింగ్స్ ఛాంబర్ కన్నా ముందు ప్రవక్తల గది ఒకటి ఉన్నది. వీటన్నింటికి కాపలా బయట ఉన్న 144,000 రాళ్ళు. రాణి ఎక్కడ ఉన్నది? బయట ఎండ వస్తే, వర్షం పడితే లోపల గదికి ఏమన్నా అవుతుందా? ఎండ తట్టుకోవాల్సింది ఎవరు? రాళ్ళు. వర్షం వస్తే అసలు యేసుక్రీస్తు వచ్చిందే వాళ్ళ కోసం. వాళ్ళు కాదు అన్న కారణం చేత, ధిక్కరించిన కారణం చేత వాళ్ళు బయటికి వెళ్ళి కాపలా కాసే వాళ్ళగా ఉన్నారు ఈరోజు. నాకు అదే బాధ కలుగుతూ ఉంటుంది. గుంటూరులో పండగ చేస్తారు. క్రైస్తవులు అని చెప్పుకునే ఒక గుంపు పండగ చేస్తారు, గుడారాల పండగ. మరి ఆయన లేడు మన మధ్యలో. ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి నాకు లేదు. అయినప్పటికీ వాక్యానుసారంగా మాట్లాడే హక్కు నేను కలిగి ఉన్నాను. ఆయన పరిచర్ని నేను తక్కువ చేసి మాట్లాడలా. 762 సంఘాలకు ఇచ్చాడు ఆయన. తక్కువ విషయం కాదు అది. దేవుడు దివిసి తప్ప పని అయితే చేయలేరు. అయితే వాక్యాన్ని పరిపూర్ణంగా పట్టుకునే దాంట్లో జారిపోయినప్పుడు దాన్ని ప్రశ్నించే హక్కు ఒక సేవకుడిగా నేను కూడా కలిగి ఉన్నాను. ఆయన ఏమంటాడంటే మనమందరం యూదులం అంటాడు. ఎన్ని తప్పులు చేశాడు ఆయన? 3 తప్పులు ఉన్నాయి ఆ మాటలో. నువ్వు అన్యజనుడు, యూదుడు గాలేవు. ఎలా గాలేవంటావా? యూదుల రక్తం కానీ వాళ్ళు ఇస్తే ఆ రక్తంలో తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉంటాయి మనకన్నా. టైటస్ చక్రవర్తి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఇదిగో ఇక్కడ కట్టిన దేవాలయం చూడమని చెప్పి పేరుతో చూపిస్తున్నప్పుడు ఈ దేవాలయంలో రాయి మీద రాయి లేకుండా కొట్టేయబడుద్ది అని చెప్పడం జరిగినది. అది 70వ సంవత్సరంలో క్రీస్తు శకం 70-71 జరిగింది. అప్పుడు టైటస్ అనే ఒక ఆయన వచ్చి మొత్తం పడగొట్టి వెళ్ళిపోయి ఉన్నాడు. అప్పుడు యూదుల్ని కనిపిస్తే చంపేస్తున్నారని చెప్పి యూదులు ప్రపంచం మొత్తం పారిపోయారు. ఇన్ని వేల సంవత్సరములు వాళ్ళు ఎక్కడెక్కడో బతికారు.
మళ్ళీ 1947 సంవత్సరం మే 17 వాళ్ళు మొత్తం ఒక దేశంగా ఏర్పడి ఇజ్రాయెల్గా కూడుకొని ఒక జెండా పెట్టుకొని హుద్హుద్ అని ఒక పక్షిని జాతీయ పక్షిగా పెట్టుకొని దావీదు జెండా మళ్ళీ తెచ్చిపెట్టుకొని మళ్ళీ వాళ్ళు మొత్తం ఒకటై ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దేశం తిరిగి వస్తున్నారు. మరి ఇన్నేళ్ళ తర్వాత వచ్చి నువ్వు యూదుడువా కాదు ఎలా తెలుస్తుంది? పాస్పోర్ట్ ఇది దేశంలో లేదు, నువ్వు ఈ దేశం చెప్పుకోవడానికి. మరి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు అంటారు, నువ్వు యూదుడువా కాదా అంటే బ్లడ్ టెస్ట్ చేసుకో. అంటే దేవుడు వాళ్ళ లోపల ముందుగా అది పెట్టున్నాడు కాబట్టి అది యూదుడు అలాగ తెలుస్తుంది. మరి ఇప్పుడు నేను యూదుడు అంటే ఉండాలి తెల్ల రక్త కణాలు, లేకపోతే యూదుడు ఎలాగవుతావు? దేవుడు నిన్ను ఆయన భార్యగా పిలిస్తే నువ్వు దాన్ని కాదంటున్నావు. రెండోది నువ్వు యూదుడు అంటున్నావు, నువ్వు కాదు అది. మూడోది నీది కాంతి నువ్వు చెప్పటం, నీకు ఇచ్చింది కాదంటము, నీది కాంతి నువ్వు చెప్పటము, జనాల్ని తప్పుదో పట్టించటం. పైకి లెక్క ఉంటుందా? అప్పచెప్పాలా? 7 ఎక్కర్లాగా కాదండి, లెక్క అప్పచెప్పాలి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం మెచ్చుకోండి, వాక్యానికి లోబడకపోతే వస్తీనే పక్కన పెట్టిన దేవుడు వాక్యాన్ని సరిగా బోధించినప్పుడు సేవకుడిని పక్కన పెట్టడా? రైట్. దేవుడు మోషేని పక్కకి రా నువ్వు అన్నాడు, ప్రైవేట్గా మాట్లాడే పక్కకి రా అన్నాడు. వెళ్ళాడు మోషే. నేనేం చెప్పాను? మోషే ఆ బండతో మాట్లాడమన్నా, నువ్వేం చేసావు? ఎవడు కొట్టమన్నాడు? ప్రభువా ఆవేశంలో పొరపాటున అనుకోకుండా ఇవేమి నడవవు అక్కడ, అలా చేసేసాను, ఇలాగ అనుకున్నాను, ఇలాగ అవుద్దని అనుకోలేదు అంటే దేవుడి దగ్గర నడవవు. ఆయన దగ్గర అవునంటే అవును, కాదంటే కాదు. నిజమైన క్రైస్తవుడు అయితే నీ మాట అలాగే ఉంటుంది. రెండు, నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు అన్న మాటకు నువ్వు కట్టుబడి ఉంటావు. అది ప్రాణం పోని ప్రాణం రాని నీకు అనవసరం, నీ మాటకు నువ్వు నిలబడి ఉండాలి. నిజాయితీ పరుడు అయితే యేసు క్రీస్తు నీ లోపల చూసేది అదే. వస్తీ పెళ్ళినాడు ప్రమాణాలు ఏం చేసి ఉంటుంది? కష్టమైన సుఖమైన, వ్యాధైన బాధైన, సంతోషమైన ఏదైనా మరణము ఎడబాపినంత వరకు నేను నీతో పాటు ఉంటానన్నది అనదా? ఇజ్ రైట్. మరి ఇప్పుడు రాజీనామా అంటే ఏమంది? నాకు కుదరదు, ఇక్కడ నాకు లేడీస్ అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు, నేను అంటే ఏమనుకున్నావు? యు నో వాట్ ఐ యామ్. యు ఆర్ జస్ట్ ఎ జీరో వితౌట్ హిమ్. ఆయన లేకపోతే మనం సున్నా అండి. ఇప్పుడు రాజును ధిక్కరించిన ఆమె జీవితం ఏమైంది? రాజంటాడు, అసలు ఆమె మొక్కన చూపించి మాకండి, తీసుకుని బయట పెట్టండి, ఆమె అంతఃపురంలో ఉండడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్క కారణం చేతే వస్తీ పక్కకి వెళ్ళిపోయినది. అంటే దేవుడి యొక్క దృష్టిలో దేవుడి యొక్క వాక్యాన్ని ధిక్కరించినప్పుడు ఆ ఒక్క కారణం చాలా నేను బయట పెట్టడానికి. ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత మోషే కొండ మీదకి వచ్చినప్పుడు 40 దినములు కిందకు వచ్చేసరికి ఏం జరుగుతున్నది? దూడలు పెట్టుకున్నారు. ఏం తింటారో దాన్నే బొమ్మ చేసి పెట్టారు వాళ్ళు. తినే దూడ బొమ్మ తయారు చేసి పెట్టుకుని, ఇదే మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయట తెప్పించిన దేవుడు. ఎందుకంటే వాళ్ళు దేవుడి రూపం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఆ బొమ్మ పెట్టుకున్న కారణం చేత ఆ బొమ్మని పెట్టించిన వాళ్ళు ఆ 2 గోత్రములు దేవుడిని తీసి అవతలు పెట్టాడు. ఏం చేద్దాం? నేను తప్ప వీళ్ళేం చేశారు? దూడ దేవుడు తెచ్చారు, జంతువు దేవుడిని తెచ్చారు. దేవుణ్ణి ధిక్కరించద్దని మీరు ఎంతసేపటికి దేవుడు నా పట్ల ఏం కలిగి ఉన్నాడు, దీనంగా నిదానించి ఓపిక పట్టి సహనంతో విశ్వాసం కలిగి ప్రార్థించి దేవుణ్ణి అడిగితే నీకు తెలియజేయడా? ఈరోజు నేను చెప్తున్నా, ఈ జనరేషన్ కాదండి, పాత జనరేషన్తో కూడా కలిపి నేను అంటున్నా, మనకి సహనాలు లేవు, ఓపిక పట్టాలు లేవు. ఏం కలిగి ఉన్నావు? మనం ముద్దుగా ఒక పేరు కలిగి ఉన్నాం, షార్ట్ టెంపర్. నేను ఏంటో చూపించేయాలి. ఒక రైల్లోంచి తల బయటికి పెట్టి సెల్ఫీ దిగుతున్నాడు, టిక్ టాక్ అంట. అదే వాడి జీవితంలో చివరిది. వెనకాల స్తంభం కొట్టుకుంది, వచ్చినాయి 2 లక్షలు 3 లక్షల వ్యూస్ వచ్చినాయి. ఏమయ్యాడు? సమాధిలోకి పోయాడు. అదే నువ్వు దేవుడు పరిచయం చేసిపోతే 2 లక్షలు 3 లక్షల వ్యూస్ కాదు, 3 కోట్ల దేవదూతలు ఈ కోసం ఎదురు చూసేవాళ్ళు.
దేవుడిచ్చిన జీవితాన్ని దెయ్యం పాలు చేసుకున్నారు. నేను అదే అంటున్నా, నువ్వు దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడేవాడు అయితే నువ్వు అనవసరమైన జోడికి దాని జోలికి పోవు, నువ్వు దాని నుంచి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. అదే అంటున్నా, వాక్యానికి నువ్వు లోబడుతున్న కొద్దీ నువ్వు లోకం నుంచి నువ్వు దూరం అవుతుంటావు. వస్తీ ఏం చేసిందంటే రాజును దూరం పెట్టాలని చూసింది. నీ యొక్క జీవితంలో నిజంగా నువ్వు క్రీస్తునిగా దూరం పెట్టాలని చూసావంటే మన జీవితం కూడా అంతే. ఎస్తేరు ఎక్కడో బయట తిరుగుతున్నది, అనాథగా పెరుగుతున్నది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అంతఃపురంలో ఆమె ఎక్కడికి పోయింది? ఏంటండి, తొమ్మ చెట్టేమో మందసం దగ్గరికి పోయినది, అతి పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చింది. ఇక్కడ ఉండాల్సిన యూదులేమో బయటికి పోయి పనులుగా మారున్నారు. దేవుడు ఎక్కడ వదిలిపెట్టటల్లా. ఆ విందుకు పిలిచినప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పిలవబడిన వారు రాలా. అక్కడ పనివారు అప్పుడు ఏం చేశారు? బయటికి పోయి రోడ్ల మీద మంచోడేమి చెడ్డోడేమి ఎవడైనా కానీ తెచ్చి లోపలికి వచ్చాడని పిలిచారు. అలాగ వచ్చేసాం మనందరం. ఇప్పుడు సరి చేసుకోవాలి. వచ్చేసాం, లోపలికి వచ్చి కూర్చున్నాం, క్రీస్తులో కూర్చున్నాం. ప్రభా ఇంకేంటి చెప్పు, నాకు అసలు ఈ స్థితి లేదు, ఈ స్థానం లేదు, నువ్వెవరో కూడా నాకు తెలియదు, అయితే నువ్వు ప్రేమించి నాకు అవకాశం ఇచ్చి నాకు ఆహ్వానమే లేదు. ఈరోజు ఈ పెళ్లి యొక్క విందులో నేను కూర్చున్నా. ఇంకో మాట చెప్తా, అసలు విందులో కూడా కూర్చోాలా మీరు, ఆయనలోనే ఏకంగా కూర్చున్నారు. మనకి ఆయన ఎవరో తెలియదే, మనల్ని ఆయన ఎంతగా మనల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడంటే అది వాళ్ళ మీద కోపమే కావచ్చు, అయితే మన మీద ప్రేమ కూడా ఉండదు. అక్కడ వచ్చారు కదా అని చెప్పి మనల్ని వీళ్ళు ఎవరు బట్టి వాళ్ళు వచ్చారు గెట్అవుట్ అంటల్లా. ప్రవక్త ఒక మాట అంటాడు, నీ సంఘానికి నువ్వు ఎవరు వచ్చినా నువ్వు ఆహ్వానించాల్సిందే. వాడి మంచోడా చెడ్డోడా తాగుబోతా వ్యభిచార సంసారాన్ని పక్కన పెట్టి ఎవడైనా రాని, కమ్ ఇన్. ఎందుకంటే సంఘం ఎవరిది? నాది కాదు కదా. ఆయన సరి చేసుకుంటాడు. నువ్వు లోపడే గుణము కలిగి లోపల నువ్వు కూర్చున్నప్పుడు నిన్ను మార్చుకునే శక్తి అని కలిగి ఉన్నాడంట. నేను ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎస్తేరు లోపలికి వచ్చింది. ఎస్తేరుకి ఏమీ తెలియదు. లోపల రాగానే హేగా చూశాడు. చూస్తాను కూడా ఆమె నడుస్తుంటే దీనత్వం కనిపిస్తున్నది. పొగరు లేదండి, గర్వం లేదండి, అహంకారం లేదండి, ధిక్కా ధోరణి లేదండి. కరెక్ట్గా మాట్లాడితే వస్తీలో ఉన్న ఏదీ లేదు. అనుజలమైన మనం చూసినప్పుడు ధిక్కార ధోరణి దేవుడికి కనబడాల. లోపడే గుణం కనిపించింది, దీనత్వం కనిపించింది. ప్రార్థించేటప్పుడు మనకు వచ్చే మనసులోంచి వచ్చే ఆ బాధని ఆ దుఃఖంని దేవుడు చూడటం జరిగినది. మన మీద ఆయన మీద మనకున్న విశ్వాసం ఆయన చూస్తున్నాడు. ఆ కారణం చేత దేవుడు ఆయన ఒక ముఖం మన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఎస్తేరు నడుస్తున్న హేగే అనుకుంటున్నాడు, ఈమె రాణి అయితే బాగుండు. అంతమంది వచ్చారు, గొప్పవాళ్ళు వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చూసి దేవుని యొక్క ప్రవక్త లేకపోతే అక్కడ ఉన్న హేగే ముఖ్యమైన పనివాడు ఏం చూశాడంటే ఈమెలో ఉన్న దీనత్వం చూశాడు. ఒకవేళ నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనలో అదే దీనత్వం చూస్తే దొరుకుతుందా అంటున్నా. మనం ఒక స్టెప్ పైకెక్కగానే అదేంటో తెలియదండి. ఇక్కడున్న కళ్ళు కొంచెం పైకి వెళ్తుంటాయి, అవునా? నేను చెప్పనా, ఈ కళ్ళు పైకి వెళ్ళొద్దు, కిందకి దిగాలి. ఇంకా నీ తల కిందకి దిగాల. నేను గతంలో స్పెట్స్ పెట్టుకునేటప్పుడు పైన పెట్టుకునేవాడిని. ఇక్కడ సేవకుడు అయిన తర్వాత కూడా ఇక్కడ పెట్టుకునే అలవాటు నాకు. డ్రైవింగ్ అప్పుడు మాది ఇక్కడ పెట్టుకుంటా, మిగిలినప్పుడు పైన పెట్టేవాడిని. ఒకసారి నా స్నేహితుడు ఒక మాట అడిగాడు, ఏంటి కళ్ళు పైకి ఎక్కి నేను ఎత్తికెక్కినాయి అన్నాడు. కాదు, ఇంతకుముందు ఎక్కడ ఇప్పుడు కిందకు వచ్చినాయి అన్నా. ఇంతకుముందు ఉంటే వేరే సమాధానం వచ్చేది. ఇప్పుడేం చెప్తున్నావు? అతను నన్ను తిట్టడానికి ప్రయత్నం చేసినా ఎగతాళి ఒక సెటైర్ వేసినా కూడా ఏమంటున్నావు? లేదయ్యా ఇప్పుడు ఇంకా తగ్గా నేను. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఎదిగిన కొద్ది ఎలాగ ఉండాలా? పోయిన వారం చెప్పుకున్నామా, అన్నీ ఉన్న నాకు ఎలాగుంటుంది? వినబడలేదండి. ఏమీ లేనిది. మనం ఒకసారి భోజనానికి మేము వెళ్ళి ఉన్నాం. స్మైలీ నా పక్కన కూర్చుంది. వాటర్ గ్లాస్ ఇచ్చారు, ఓ పక్కన అదేంటది గోల్డ్ కలర్లో ఉండే ఒక పేపర్ ప్లేట్ పెట్టారు భోజనానికి. గాలి రాగానే ఎగురుతున్నది. స్మైలీ వాటర్ గ్లాస్ పక్కన తీసుకొచ్చి ఆ వాటర్ గ్లాస్ స్మైలీ ప్లేట్లో పెట్టా. ఆ వాటర్ గ్లాస్ ఉన్నంతవరకు అది ఎగట్లా, పక్క నుంచి ఎగురుతానే ఉన్నది. కొద్దిసేపు అయిన తర్వాత లోపల అన్ని పదార్థాలు పెట్టాక గ్లాస్ తీసి బయట పెట్టి ఇప్పుడు ఎగరటల్లా. ఏంటంటారు కారణం? ఇస్తారంతే.
ఇక్కడ ఇస్తరాకు, అక్కడేమో ఎస్తేరు, ఇద్దరు ఒకటే. వాళ్ళు కదలటల్లా, స్థిరముగా ఉన్నారు. నిజమైన విశ్వాసి క్రీస్తులో స్థిరంగా ఉంటాడు. మిమ్మల్ని ఎవడు కదపలేడు. దావీదు ఒక మాట అంటాడు, వాజ్ ప్లాంటెడ్ ఎట్ ది వాటర్స్, ప్లాంటెడ్ బై ది వాటర్స్. నేను నది ఒడ్డు నాటబడి ఉన్నాను. ఐ షల్ నాట్ మూవ్. నేను కదల్చబడను, ఎందుకంటే నది ఒడ్డు నాటబడ్డాను. నువ్వు క్రీస్తు అనే వాక్యంలో నువ్వు పరిపూర్ణతకు వచ్చినట్లయితే, ఫుల్ మెచ్యూరిటీకి వచ్చినట్లయితే నువ్వు ఎలాగుంటావు అంటే స్థిరముగా ఉంటావు. ఒక చెట్టు నాటబడ్డాక తీసి ఇంకో చోట పెట్టరండి, అది అక్కడే ఎదగాల. ప్రజలాడు అది ఎదిగినప్పుడు దాని ద్వారా నీడ రావాలా. నీడ రానప్పుడు చెట్టు ఎందుకు? నీడన్న రావాలా, ఫలములన్న రావాలా. రెండు లేకపోతే చెట్టు ఎందుకు? కింద గొడ్డలు వాడటమే. ప్రజలాడు విలువ లేని చెట్టు ఉండి ఉపయోగం అంటున్నాను నేను. రెండోది, అది విలువైనదే అయినా అది చెక్కబడాల. అది చెట్టుగా ఉన్నప్పుడు విలువ ఉండదండి. ఆ చెట్టు నుంచి బయటకు వచ్చే ఫలములను బట్టి దానికి విలువ ఉంటుంది. ఇస్ దట్ రైట్? ఇప్పుడు టేకు చెట్టు ఉంది, ఫలములు వస్తాయా? రావు. అయితే ఆ టేకుకే విలువ ఉన్నది. ప్రజలో మామిడి చెట్టు ఉన్నది, దానికి కాయలకు విలువ ఉన్నది. ఇప్పుడు తుమ్మ చెట్టు ఉంది, దేనికి విలువ ఉన్నది? ముళ్ళకి విలువ లేదండి, ముళ్ళు తీసేస్తే దాని విలువ ఉన్నది. అలాగే ఈరోజు ముళ్ళు కలిగి కానీ మనం ఉంటే మనకి విలువ లేదు. ఆ ముళ్ళు తీసేయబడితే మనకన్నా ఎక్కువ విలువ కలిగింది లేదు. ఈరోజు మనం ఏమై ఉన్నామంటే క్రీస్తు యొక్క భార్య అయి ఉన్నాం. అయితే నువ్వు ముళ్ళు కలిగి ఉండగా క్రీస్తు యొక్క భార్యవి కాలేవు. చెప్పుకోవద్దు. నేనంట క్రైస్తవుడనే చెప్పొద్దు అంట. పొడిచే స్వభావం నీకు ఉన్నప్పుడు నువ్వు క్రీస్తులో ఉండలేవు. క్రీస్తు పొడిచే స్వభావం కాదండి, పడిపోతే చేయించే స్వభావం ఆయనకున్నది. విమర్శించే స్వభావం కాదండి, నేను పైకి లేపే స్వభావం ఆయన కలిగి ఉన్నాడు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఆయన నిన్ను ఎన్ని మాటలన్నా కూడా నేను వదిలిపెట్టట్లేదండి. అపోస్తలం లేదా, మూర్ఖతరం కావాలా, మూర్ఖులారా ఇంకా నేను మీరు ఎంతకాలం ఉండాలన్నాడు. వదిలేడా? పేతురు పడిపోయి ప్రభువా అంటే నీళ్ళలో ఉన్నా రా అన్నాడు. వదిలిపెట్టట్లేదండి ఆయన. ఆయన పిలిచిన వారిని, ఏర్పరచుకున్న వారిని ఆయన వదిలిపెట్టడు. అయితే అదే సమయంలో ఆయన పిలిచిన వారు మొండివారై ఉన్నారు, అది నిజమే. అయితే ఆయన పిలిచిన వారు ఆయనకు లోబడేవారై ఉన్నారు. ఈ రెండు గుణములు ఒకే వ్యక్తిలో ఉండవు. ఆ ఒకే వ్యక్తి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భార్య, ఆమె మాత్రమే రెండు గుణ లక్షణం కలిగి ఉంటుంది. లోకంలో నీకు ఎన్ని మాటలు చెప్పినా ఆమె వినదు. నేను వినను, ఇదంతా నాన్ సెన్స్ అంటది. దేవుడు వాక్యం చెప్పగానే ఆమె చెవిచ్చేస్తుంది. ఎంతమంది చెప్తారు వినవా? వినను. దేవుడు ఒక్క మాట చెప్తే చాలు నాకు. ఆ స్వభావము దేవుడు ఆమె లోపల పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఆ స్వభావం నీకు పుట్టి పెరిగి పెద్ద అయ్యాక రాదండి. ఎప్పుడు వస్తుంది? వినబడలా నాకు. నువ్వు తల్లి గర్భంలోకి వచ్చేసరికే నీకు ఆ స్వభావం వచ్చున్నది. అయితే ఆ స్వభావం ఎప్పుడు బయటపడుతుందంటే నీ మెచ్యూరిటీ లెవెల్ ఎప్పుడైతే వచ్చిందో, నువ్వు వాక్యంలో పరిపక్వతకు వచ్చున్నావో అప్పుడు అది ఈలోంచి బయటకు వస్తుంది. ఆమేన్. ఒక చెట్టు ఉన్నది, ఒక విత్తనం నాటాము, దాని లోపల నుంచి చెట్టు బయటకు వచ్చింది, దాని లోపల నుంచి పూత వచ్చింది, పూత పెందెగా మారింది, పెందె కాయగా మారింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత చిన్న విత్తనం. అంటే ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద చెట్టు ఉన్నది. మర్రి చెట్టు ఎంత ఉంటుంది? మర్రి చెట్టు ఎంత ఉంటుంది? నేను మర్రి చెట్టును చూసా కొన్నిటిని. ఈ గది కన్నా పెద్దగా దాని మాను. విత్తనం ఎంత ఉంటుంది? ఇంత చిన్న విత్తనములో దేవుడు అంత పెద్ద చెట్టును దాచిపెట్టి వచ్చాడా? మరి మనం కూడా ఇంతే ఉన్నాం. అంత పెద్ద యేసుక్రీస్తు, ప్రపంచమంతా ఉండగలిగిన యేసుక్రీస్తులో మనం భాగమై ఉన్నాం. కొన్ని ఇంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు చేసే పనులు. భూమిని సృష్టించిన దేవుడేనా? మొట్టమొదటి మానవుని తయారు చేసిన దేవుడేనా? మరి ఆయనే మరియని తయారు చేశాడు, మరి గర్భాన్ని తయారు చేసింది ఆయన, దాని లోపలికి ఆయనే వచ్చాడు. మళ్ళీ అంత పెద్ద దేవుడు ఇంత చిన్న మరియ స్త్రీ గర్భంలోకి వచ్చి ఆయన లోపల 9 నెలలు ఉన్నాడు. సాధారణమైన మనిషి వలె ఆయన్ని ఆయన అలాగే దాచుకుంటాడు. తను నమ్మిన వారిలో, తను ప్రేమించిన వారిలో, తను ప్రేమించిన వారి నిమిత్తము ఆయన అంత చిన్నడవ, అంత తగ్గింపు కలగాల్సి వచ్చిందండి. ఎంత చిన్నగా మారాడంటే ఒక చిన్న నలకంతగా ఆయన మారి ఉన్నాడు. చిన్న నలకంత, సూక్ష్మజీవి అంత స్థితిలో ఆయన మరీ గర్భంలోకి వచ్చాడు. ఎవరి కోసం అంటారు? నేను ఇంత పెద్ద, నేను రావడమే నాన్ సెన్స్ అనలేదండి. ఆయన స్వభావం కలిగలేడండి. నేను ప్రేమించాను కాబట్టి వీరి నిమిత్తము నేను ఎంత చిన్నగా అయిపోవడానికైనా రెడీ. ఇది కదా దేవుని ప్రేమ అంటే. ప్రవక్త మాట్లాడుతుంటాడు,
ఎలీషా శూన్యమైన కుమారుడు చనిపోయినప్పుడు మంచం మీద పడుకోబెట్టినప్పుడు ఆ బిడ్డ మీద తనను తాను చాచుకొని చేతి మీద చేతిని, కాలు మీద కాలుని, నోటి మీద నోటిని, కన్ను మీద కన్ను పెట్టాడన్నాడు. మరి ఎలీషా ఆ చిన్న పిల్లోడి కన్నా పెద్దోడు కదా. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడంటే ఆ పిల్లోడి సైజుకి తనను తాను తగ్గించుకుంటున్నాడు. అలాగే మనందరి నిమిత్తం, మన ప్రేమ నిమిత్తం యేసుక్రీస్తు తన సైజుని తగ్గించుకొని మరీ గర్భంలోకి వచ్చారండి. అలాగే ప్రవక్త దేవుడు ఒక ఆలోచన లోపలికి వెళ్ళి, అంటే ఆయన తలలో వెనక భాగంలోకి వెళ్ళి మన కొరకు ఆలోచన తీసుకొచ్చి ఆ మాటలు మనకు చెప్తారు. మరి వాళ్ళు ఎంత పెద్ద స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా తెచ్చింది మేం కాదు, దేవుడు ఇచ్చాడు అంటున్నారు. నేను తెచ్చాను అనొచ్చు కదా. మన పాస్ట్లో కొంతమంది అన్నట్టు, నా దగ్గరికి వస్తే నేను ప్రార్థన చేసి స్వస్థపడ్డావు. ఎవరు స్వస్థపడ్డారు? నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థపడటం కాదు, దేవుడు చిత్తమైతేనే స్వస్థత వచ్చింది. దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసావు, అదే నిజమైతే నువ్వు చేసిన మిగతా ప్రార్థనలు ఏమైనాయి అని జరిగిపోవాలిగా. నీదే నిజమైతే. సేవకులుగా మేమందరం ఏం చేస్తామంటే ఒక పని చేస్తామంటాం. ఎక్కడికైనా మమ్మల్ని పిలిచినప్పుడు, వెళ్ళినప్పుడు, ప్రార్థన చేయమన్నప్పుడు ప్రతిసారి కూడా ప్రార్థన చేసి ఒక నమ్మకం కలిగి ఉంటాం, ప్రభు ఆయన స్వస్థపరచాలి. కొన్నిసార్లు స్వస్థపరచడం తెలిసినప్పటికీ కూడా, అయ్యా దేవుడి మీద నమ్మకం ఉంచండి, దేవుడి మీద నమ్మకం ఉంచండి అమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. మా పని ఏంటి? దేవుడిని అడగటమే. దేవుడి మనసు మేము మార్చలేం, మీరు మార్చలేరు. మీ యొక్క జీవితాల్లో, నా యొక్క జీవితంలో దేవుడి యొక్క చిత్తం ఏదైతే ఉన్నదో అదే నెరవేరాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే మనందరము ఎందుకు భూమి మీదకి వచ్చామంటే ఒక్క పర్పస్, యేసుక్రీస్తుని చూపించాలి. వస్తే ఉన్నది రాజు పక్కన నిలబడినప్పుడు రాజు ఎటువంటి దాన్ని ఇష్టపడతాడో ఆమెను చూస్తే తెలియాలి. అందునిమిత్తం ఆమె అక్కడ పిలువబడింది. అయితే ఆమె తప్పించుకొని పోయినది, లేదంటే దగ్గర నుంచి పక్కకు పోయినది. ఈరోజు నీవు నేను యేసుక్రీస్తుని భూమి మీద చూపించాలి. ఆయన వచ్చే సమయానికి మనము కూడా ఆయన యొక్క భార్య స్థానంలో నిలబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక విత్తనం నాటినప్పుడు దాని జాతి ప్రకారంగా విత్తనాలు వస్తున్నాయి. అలాగే భూమి మీద పుట్టిన ప్రతి జంతువు కూడా, ఒక కుక్క ఎటువంటి పిల్లల్ని కంటదంటే కుక్క పిల్లలనే కంటది, ఒక కోతి పిల్లలే కంటది, ఒక మనిషి పిల్లలే కంటాడు. అర్థమైందా? అంటే ఏ జాతి ప్రకారంగా ఉన్న వాళ్ళు ఆ జాతినే ఉత్పత్తి చేయాలి. అదే నిజమైతే మనము యేసుక్రీస్తు మనలో ఉండగా, యేసుక్రీస్తు మనలో పుట్టి ఉండగా, మనము క్రీస్తులో పుట్టి ఉండగా, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ నామైన యేసుక్రీస్తు నామములో మనం బాప్తిజం పొంది ఉండగా, మరి మనలోంచి ఏం బయటికి రావాలి? క్రీస్తు రావాలి. మళ్ళా వస్తున్నాడా? అంటే వధువు యొక్క ఉద్దేశం ఏంటి? తిరిగి క్రీస్తుని చూపించటం. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 4వ అధ్యాయం 3వ అధ్యాయం చివరిలో ఆయన మాట్లాడుతున్నాడు. మనమందరం ముసుగులేని ముఖముతో అద్దం వలె ఆయన యొక్క మహిమను తిరిగి ప్రతిబింబించుదాం. అంటే మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఇయర్. యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్. క్రీస్తుని నువ్వు తిరిగి చూపించాలి. అది వధువు యొక్క లక్షణం, వధువు యొక్క ఉద్దేశం అది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చిన్నదే, చాలా చిన్నదే. నేను ఏ డ్రెస్ వేసుకుంటే అందంగా ఉంటాను? ఎక్కడ? నీ అందం ఎక్కడ ఉన్నది? నేను క్రీస్తుని కలిగి ఉన్నాను అన్నప్పుడు నేను అందంగా ఉన్నానో లేదా నువ్వు ఆలోచించవు. అసలు నీకు అది రాదు. ఇక్కడికి ఆ స్థితికి మనం వచ్చామా? ఇంకా వస్తున్నాం. ఎప్పుడోకప్పుడు రాదంటలా, నేను కొట్టేయటలా, కేసు కొట్టేయటలా, వచ్చిపోతున్నాం మనం. అది అంటారు సమస్య. అది ఒక్కసారి మనం ఉన్నంత బలంగా ఇంకెవడు ఉండడు. మన ఇంట్లో వాళ్ళందరూ బలంగా ఉన్నా కూడా మనందరూ లాక్కొని వచ్చేస్తాం. అలా ఉంటాం, ఇలా రండి అంటాం. కొన్నిసార్లు వాళ్ళందరూ మనం కలిసి లాగాల. ఏంటంటే ఈ భూ సంబంధంగా మనం ఇక్కడ పడ్డాం, ఇక్కడ పడ్డాం మనం. మన దేవుడు ఇక్కడి నుంచి తిరిగి రమ్మన్నప్పుడు మనమే దీన్ని అతుక్కుపోతున్నాం. కొంతమంది పిల్లల్ని వాళ్ళ తల్లి దగ్గర నుంచి లాగుతా ఉంటే వాళ్ళు వస్తుంటారా? అతుక్కుపోతుంటారు. అలాగే మనము ఈ భూమి నుంచి రమ్మని దేవుడు లాగుతుంటే మళ్ళీ ఈ భూ సంబంధంగా అన్నిటికీ అతుక్కుపోతున్నాం, లాగి ఏడుస్తున్నాం దీని నుంచి లాగుతుంటే. మళ్ళీ దేవుడు పిలిస్తే పోవడం రెడీగా ఉన్నారా? ఏ చేతులు ఏమి లేవలేదు.
సాయంత్రం పిలిస్తే రెడీయే. ప్రభా ఇప్పుడే కాదు ప్రభా, కొద్దిగా ఆగు ప్రభా, ఇదేంటి ప్రభా ఇంత సడన్గా ఏంటిది, ఏ కరోనా 2 ఏళ్ళు బయటికే పోవాలి, చేయాల్సి చాలా పెండింగ్ ఉంది, ఇప్పుడు పిలిస్తే ఎలా ప్రభా అంటారా? పిలిస్తే వెళ్ళిపోవటమే. రెడీయా? మీరు ఆమెనన్నా అనకపోయినా పిలిచినప్పుడు వెళ్ళటమే. ఆ రోజు ఆకేదేమీ లేదు. ఇక్కడ మీరు అమ్మో అంటే ఆమెనంటే అయిపోద్దేమో, అలా జరుగును కాకండి మనమే నేస్తామేమో, పాస్టర్ గారు కమిట్మెంట్ చేయించేస్తాను అనుకోమాకండి. నాదేమీ లేదు, ఆయన అంటేనే ఆమెను, లేకపోతే మనదేది లేదు. ఎందుకంటే 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆమెనని వాడు సత్యసాక్షి అయిన వాడు ఆయన. మనం ప్రార్థన చేశాక మనం ఆమెను అంటాం, అయితే ఆయన అనాలి ఆమెనని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, నిజంగా మనం క్రీస్తు సంబంధం అయితే, మనం ఆయనలో ఉన్న వధువు అయినట్లయితే, యూ హ్యావ్ ఎ పర్పస్. ద పర్పస్ ఈజ్ టు షో జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. క్రీస్తుని మీరు భూమి మీద చూపించడమే వధువు యొక్క ఉద్దేశమై ఉన్నది. వధువులోంచి వధువు జాతి బయటికి రావాలండి. వధువు జాతి అంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు, వాక్యమై ఉన్నది. వాక్యమై ఉన్న వధువుని దేవుడు తీసుకెళ్ళాలి. కాబట్టి ముళ్ళు లేని వధువుని, మచ్చలేని వధువుని, డాగు లేని వధువుని ఆయన తీసుకుని పైకి వెళ్ళబోతూ ఉన్నాడు. మరి అదే నిజమైతే, సత్యమైతే మనం ఆ రకంగా ఉన్నామా? ఆయన యొక్క ఉద్దేశాన్ని నిజంగా నెరవేర్చేవారిగా మనం ఉన్నామా? అలా లేకపోతే ఈరోజే మనం నెరవేర్చేవారిగా మారదాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.